మా మధ్య నీ వాతావరణం మాకు దయచేయండి ప్రభు. ఇదే ఆకాత్మ హృదయం కలిగి నిన్ను ఆరాధించడం సహాయం దయచేయండి ప్రభు. ఇదిగో నిశ్చయంగా సేవకుని మరుగు చేసి ప్రభువా నిశ్చయంగా నేరుగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా ప్రభువా. మాకేది కావాలో ప్రభా తాజా మాకు దయచే ప్రభువా. నిశ్చయంగా నువ్వు అభిషేకించమని అడుగుతున్నాం ప్రభువా. నువ్వే పరిశుద్ధ గల దేవుడు ప్రభువా. మమ్మల్ని పరిశుద్ధపరచేవాడు నీవే తండ్రి ప్రభువా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని శుద్ధపరచండి ప్రభువా. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటాను తండ్రి ప్రభువా. నీవే ఆరాధనకి యోగుడు, ఆరాధన పాత్రుడైన దేవుడు ప్రభువా. ఇదిగో నాయన ప్రతి దినము ప్రభువా శరీరులు కెరుబుల ద్వారా ప్రభువా పరిశుద్ధుడైన దేవుడు నా తండ్రి ప్రభువా. నీవే గొప్ప దేవుడు నాయన. నిశ్చయంగా మమ్మల్ని బలపరచండి ప్రభువా. నాయన ఇక్కడ ప్రభువా నీ ఆత్మతో నడిపించమని ప్రభువా. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి నీ స్వాధీనం తీసుకోండి ప్రభువా. నీవే కృప దయచేయమని ప్రభువా. నిశ్చయంగా నీ ప్రభువును మమ్మల్ని బలపరిచి గుర్తుపరచమని సమస్త మహిమా గంట మీకు పొందుకోమని ప్రభువా. ప్రభువుని యేసుక్రీస్తు పెట్టుకుంటున్నాం తండ్రి. And all things are possible. Only believe. Lord, I believe. My Lord, I believe. And all things are possible. Lord, I believe. Jesus is here. My Jesus is here. And all things are possible. Jesus is here. కేవలము నన్ను నమ్మువానికి సమస్తము సాధ్యమే. Only believe. Only believe. And all things are possible. Only believe. Yes, I believe, Lord. Hallelujah. సమయం బైబిల్ తెరిచి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మీకు చదువుతా ఉన్నాను. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిజమం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అరణ్యంలో సంహరించబడి, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు త్రింటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహార్థులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందుము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు శనగకుడి. వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడిన. తాను నిలిచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునవలను. సాధారణంగా
మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినదంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయను. కాబట్టి నా ప్రియులారా, విగ్రహాలకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించడి. మనము దీవించు ఆశీర్వచనము పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటయే కదా. మనము విరిచి రొట్టె తింట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇజ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినవారు బలిపీఠంతో పాలువారు కారా? ఇక నేను చెప్పినదేమి? విగ్రహార్పితముతో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములో ఏమైనా ఉన్నదని చెప్పేదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలువారు నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరారు. ప్రభువుకు రోషము పుట్టించడమా? ఆయన కంటే మనము బలవంతులమా? అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీయూ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీయూ క్షేమాభివృద్ధి కలుగజేయవు. ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయి చూచుకొనవలెను. మన సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికి వాని అంగడిలో అమ్మినదేదో దానిని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువై ఉన్నాయి. అవిశ్వాసులతో ఒకడు మిమ్మను విందుకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దాన్ని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినుడి. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పించినదని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తము మనస్సాక్షి నిమిత్తము తినకుడి. మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా? నేను కృతజ్ఞతతో పుచ్చుకొని ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషించబడనేలా? కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. యూదులకైనను గ్రీకు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. ఇలాగూ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షించబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. దేవుడు వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవమైన ప్రభువా, కృపగలమైన యేసు, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడా, ఇంతవరకు నువ్వు నడిపించిన కార్యములు బట్టి నీకు మహిమ ఘనత ప్రభువులు చెల్లిస్తున్నాం. ప్రభువా, పాటలను ఆరాధించబడ్డావు. ఇవి చెప్పబడిన సాక్ష్యములు ఎన్నో ప్రభువా. ఓ నీ మహిమార్థమే సాక్ష్యములు వినిపించావు. ఓ దేవ బిడ్డలు, దేవ నిజముగా నీ కార్యములు చూస్తున్నందుకు నీకు మహిమ చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో వాక్యములు వెళ్తా ఉన్నాం. ఏం మాట్లాడినా ఏమో మాకైతే తెలియదు ప్రభువా. నీవే నీ స్వరము ద్వారా, నీ ప్రేరేపణ ద్వారా, నీ ప్రత్యక్షతను మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధాత్మ వచ్చి నీ వాక్యం మాకు అనువదించును గాక. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. ఎంతో ఆశకు నీ వాక్యం కొరకు వచ్చినారు ప్రభువా. వాళ్ళ హృదయములను తృప్తిపరిచే దేవుడు నీవే. దేవ, నీవే వాళ్ళ హృదయాలను తృప్తిపరచండి. యెహోవా పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుతురని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా. ఇవి నీ వాగ్దానం మా వినికిడిలో నెరవేరును గాక. ఓ ప్రతి బిడ్డతో మాట్లాడండి. ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులన్నిటినీ, క్రీస్తు విరుద్ధ ఆత్మలన్నిటినీ, వాక్యం వినకుండా నిద్రపుచ్చు ఆత్మలన్నిటినీ ప్రభు, బద్ధకం తీసుకొస్తున్న, నిర్లక్ష్యం తీసుకొస్తున్న ప్రతి దురాత్మ శక్తులన్నిటినీ యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం ప్రభువా. ఓ నీ నామంలో స్వేచ్ఛగా ధారాళంగా మా హృదయంతో వాక్యం విన్నాము గాక. ఏ తీయో పనిలోను నువ్వు బోధిస్తున్నావో అదే తీయో పనిలోను మేము విన్నాము గాక తండ్రి. ఈ పరిశుద్ధాత్మను బలపరచును గాక నీకు అప్పగించుకుంటూ ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రభువుని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. పాటల ద్వారా మనం దేవుని ఆరాధించాం, అలాగే సాక్ష్యం కూడా విన్నాం. సహోదరుడి యొక్క జీవితంలో చేసిన కార్యాలు బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తా ఉన్నాను. హల్లెలూయా. సిస్టర్ సాక్ష్యం చెప్తుంటే నాకు కూడా కళ్ళంట నీళ్ళు వచ్చాయి. కానీ దేవుడు చేసే కార్యాలు కొన్ని మరణశయ్యకు తీసుకెళ్ళినట్లుగా ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి. కానీ దేవుడు చివరిలో చేసే అద్భుతమైన కార్యం చూసినప్పుడు చాలా ఆశ్చర్య రీతిగా ఉంటుందండి. హల్లెలూయా. ఇంకొక హెచ్చరిక కూడా నేను చేయబోతా ఉన్నాను. ప్రవక్త చెప్పాడండి, ఆదిలో వాడు మొట్టమొదటిగా పాపం ఏం చేశాడంటే కుటుంబ వ్యవస్థను కూల్చేశాడండి. ఆదిలో మొట్టమొదటిగా ప్రారంభించిన ప్రారంభ పాపం ఏంటంటే కుటుంబ వ్యవస్థను పడగొట్టడం. అయితే ఏ కుటుంబ వ్యవస్థనైతే కూల్చాడో సాతానుడు, ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు, వాడు ఆదిలో ఎటువంటి ప్రారంభంలో పాపం మొదలు పెట్టాడో అది అంతంలో కూడా అదే విధమైన భయంకరమైన పాపం చేయడానికి వాడు కూడా మొదలు పెడతాడని చెప్పాడు. హల్లెలూయా. అంటే ఏ కుటుంబ వ్యవస్థనైతే ఏదైనా తోటలో కూల్చేశాడో అదే కుటుంబ వ్యవస్థ ఇప్పుడు వాక్యం ద్వారా కట్టబడే కాలం ఇది. ఆ టైంలో వాక్యం ద్వారా కట్టబడిన ఒక కుటుంబాన్ని ఆ విధంగా కూల్చేశాడు. ఇప్పుడు కూడా వాక్యం చేత ఎవరైతే కట్టబడుతున్నారో ఆ కుటుంబాలను కూల్చడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడని, గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు. అందుచేత ఖచ్చితంగా మీ కుటుంబాలను కాపాడుకోవాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున మీకు ఆజ్ఞ కూడా జారీ చేస్తున్నాను. ఎందుకంటే కోపతాపాలు వస్తాయి, ఉద్రేకాలు వస్తాయి. తొందరపడి మీరు ఆ ఉద్రేకాలని బయట పెట్టేయడానికి ప్రయత్నం చేయకండి. తొందరపడే కోపతాపాలను బయట పెట్టేయడానికి ప్రయత్నం చేయకండి. అయితే ఖచ్చితంగా ఏదేని తోటలో కుటుంబాలను ఎలాగైతే కూల్చాడో వాక్యం చేత కట్టబడిన కుటుంబాన్ని ఇప్పుడు కూడా అదే వాక్యం చేత కట్టబడుతున్న కుటుంబాలను కూడా ఆ విధంగా కూల్చడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అన్నాడు. ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. అందుకే ఇంట్లో ప్రార్థన ఉండాలి, బలిపీఠాలు ఉండాలి, వాక్యంతో సహవాసం ఉండాలి. ఆ విధమైన సహవాసం ఎవరింట్లో ఉంటుందో, కుటుంబ ప్రార్థన ఏ ఇంట్లో ఉంటుందో ఆ కుటుంబం మాత్రం పడిపోకుండా మీరు కాపాడుకోగలుగుతారు. కుటుంబ ప్రార్థన లేకపోతే ఆ కుటుంబం ఎంత మాత్రం కూడా కట్టబడదాను. మీ కుటుంబాలు కట్టేది కుటుంబ ప్రార్థనే. కుటుంబ ప్రార్థన ఇంట్లో లేకపోతే మీ కుటుంబాలు కట్టబడవు. మీరు ఎంత వాక్యంతో సహవాసం చేసినా, ఎంత విరివిరిగా మీరు జీవించినా మీ కుటుంబాల్లో సమాధానం ఉండదు. మీ కుటుంబాల్లో సమాధానం ఉండాలంటే ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన చాలా అవసరం. ఖచ్చితంగా ఒక గంటన్నర పాటు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కూర్చుని కొంతసేపు వాక్యం ధ్యానించి మీ అవసరాల కోసం, పక్కన వాళ్ళ అవసరం కోసం మీరు ప్రార్థించి మీ కుటుంబంలో వస్తున్న దెయ్యాలన్నీ తరిమే శక్తి మీలోకి రావాలి. హల్లెలూయా. ఖచ్చితంగా మీలో ఆ శక్తి ఉంటేనే మీ కుటుంబంలో దెయ్యము బయటికి గెంటి దేవుడిని ఆహ్వానించి సమాధానం ఆ ఇంట్లో పెట్టుకోగలుగుతారు. లేకపోతే మీకు వచ్చిన ఎమోషన్లు కానీ, మీకు వచ్చిన కోపాలు కానీ, మీకు వచ్చిన ఉద్రేకాలు కానీ మీరు కంట్రోల్ చేసుకోలేరు. ఆ సమయానికి వచ్చేస్తాయి. తర్వాత ఎంత బాధపడినా బాధపడుతూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు, ఇబ్బంది పడుతూనే ఉంటారు. కానీ ఆ సమయంలో మీరు కంట్రోల్ చేసుకుంటే చాలా ఉపయోగకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ కంట్రోల్ చేసుకోవడానికి పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ లేకపోతే, కంట్రోల్ టవర్ అనేది లేకపోతే, కంట్రోల్ టవర్ ఎవరంటే పరిశుద్ధాత్మ. మన హృదయాన్ని కంట్రోల్ చేసేది కంట్రోల్ టవర్ పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ కనుక మనలో లేకపోతే మన ఉద్రేకాలు, మన ఎమోషన్లు, మన కోపాలు ఏ మాత్రం కూడా మనం అణుచుకోలేము. ఎందుకంటే మనకు బాధ వస్తుంది, వేదన వస్తుంది, ఏదో మాట అంటాం, ఏదో కార్యాలు జరుగుతాయి. ఆ మాట పెరిగి అదొక రకరకాలుగా మారిపోతుంది. హల్లెలూయా. అందుచేత ఖచ్చితంగా మీ జీవితాల్లో పరిశుద్ధాత్మను ఆహ్వానించండి, కుటుంబ ప్రార్థన కలిగి ఉండండి, వాక్యంతో సహవాసం చేయండి, దెయ్యాన్ని ఓడించాలి మీ ఇంట్లో. హల్లెలూయా. సహోదరి సాక్ష్యాన్ని బట్టి నేను చాలా సంతోషించాను. ఈరోజు వాళ్ళ జీవితాల్లో, కుటుంబాల్లో దెయ్యం ఓడిపోయింది. నిజంగా దెయ్యం ఓడిపోయింది కాబట్టి ఈరోజు వారు సమాధానంగా ఉన్నారు. రోజు వాళ్ళు సంతోషంగా సమాధానంగా దేవుని సన్నిధిలో ఉన్నారని దెయ్యం ఓడిపోయింది. వాడు ఎంతో బాధపడుతున్నాడు పక్కన కూర్చొని, అయ్యో ఇలా జరుగుతుంది. కానీ దేవుడు విజయం ఇచ్చాడు అక్కడ. ఎందుకంటే ఆ కుటుంబంలో ప్రార్థన ఉంది కాబట్టి.
ఆ కుటుంబంలో విజయం ఉంది అని ఈరోజు మనకు తెలుస్తూ ఉంది. హల్లెలూయా. ఎవ్వరు సహాయం లేకపోయినా దేవుడి సహాయం ఉంటే సరిపోతుంది మనకి. హల్లెలూయా. అందుచేత మనం సమస్తమును పెంటగా ఎంచుకొని దేవుని కృపకు పాత్రగా ఎంచుకోవాలి మనం. హల్లెలూయా. అందుచేత మనం అందరం కూడా మన కుటుంబాలను శ్రద్ధగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాపాడుకోవాలంటే ఎలాగంటే ఏదో రకరకాల కార్యాల చేత కాదు, కానీ ప్రార్థన ద్వారా కాపాడుకోవాలి. ప్రార్థన లేకపోతే ఏమాత్రం మన జీవితాల్లో మనం దేవుణ్ణి ఆహ్వానించలేం. ప్రార్థనే దేవుణ్ణి ఆహ్వానించినట్టు. ఎవరికన్నా పెళ్లి ఆహ్వానిస్తాం, మా ఇంటికి రండి, పెళ్లికి రండి అని. దేవుణ్ణి ఆహ్వానించే విధానం ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన లేకపోతే దేవుణ్ణి ఎలాగ ఆహ్వానిస్తారు? మీరు మీ ఇంట్లోకి వచ్చేసి మీకు సమాధానం ఇచ్చేసి ఆయన మీ పని పాట లేకుండా ఖాళీగా కూర్చోలేదు కదా. మీ ఇంట్లోకి వచ్చి మీకు సమాధానం ఇవ్వాలంటే ఖచ్చితంగా మీకు కావాల్సినవన్నీ ఇవ్వాలంటే ఆయన రావాలి. ఆయన రావాలంటే మనం ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తేనే ఆయన వస్తాడు. అందుచేత ఖచ్చితంగా మీరు ఆలోచించండి. మీ హృదయాల్లో కొంచెం ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఖచ్చితంగా దేవుడు మన జీవితాల పట్ల ఏదో కార్యం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ చిన్న కుటుంబాన్ని ఈ విధంగా కూర్చొని మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడంటే దేవుడు ఏదో చేయబోతా ఉన్నాడు. నేను నమ్ముతున్నానండి. నాకు బలమైన విశ్వాసం ఉంది. మిమ్మల్ని ట్రైనప్ చేసి మిమ్మల్ని ఒక వీరుగా చేసి మీరు ఒక సైన్యంగా తయారైపోతున్నారు. నేను చాలా విశ్వాసంతో ఉన్నానండి. చాలా అద్భుతమైన విశ్వాసం నేను కలిగి ఉన్నాను. అందుకే నేను దేనికి జరగట్లేదు. చచ్చిపోయినా సరే ఈ వాక్యం కోసం ఏమాత్రం కూడా రాజీ పడినని విశ్వాసంతో ఉన్నాను నేను. ఎందుకు రాజీ పడట్లేదంటే, ఎందుకంటే ఫస్ట్ మనం ట్రైనప్ అవ్వి సరిగ్గా ఒక విధానంలో ఒక విశ్వాస యోధులుగా అక్కడ నిలబడ్డామంటే ఎటువంటి సమస్యనైనా సరే నిలబడగలే స్టామినా ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, వాక్యం ద్వారా మనకు వస్తుంది. అప్పుడు మనం దేన్నైనా జయించగలుగుతాం. ఏ ఆత్మనైనా విడిపించగలిగిన శక్తి మనలోకి వస్తుంది. హల్లెలూయా. అందుచేత మీరు అందరూ కూడా కొంచెం ప్రార్థన పూర్వకంగా ఉండండి. జీవితాలు నిర్లక్ష్యం చేయొద్దు, భార్యను నిర్లక్ష్యం చేయొద్దు, భర్తను నిర్లక్ష్యం చేయొద్దు. దయచేసి మీ జీవితాన్ని కాపాడుకోండి. ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం అనేది కుటుంబ దాంపత్య జీవితంలో పనికిరాదండి. నిర్లక్ష్యం అనేది కుటుంబ జీవితంలో ఉన్నదంటే ఆ నిర్లక్ష్యం అది ఒక హైడ్రోజన్ బాంబు అన్నాడు ప్రవక్త. నిర్లక్ష్యం అనేది హైడ్రోజన్ బాంబు అన్నాడని ప్రవక్త. అది గనక పేలిందంటే కుటుంబం ఎంత విచ్ఛిన్నం అయిపోతుందో తెలియదండి. నేను యాక్సిడెంట్ అయినప్పుడు అనుకున్నాను, నేను మంచం మీద పడి బ్లీడింగ్ కారుతుంది, నేను ఏడుస్తున్నాను, ఒక పక్క టెన్షన్, కాలు బాధ వచ్చేస్తుంది. నేను ఏం ఆలోచించట్లేదు, ఈ టెన్షన్ అంతా ఆలోచించట్లేదు, నీ బాధ ఏం ఆలోచించట్లేదు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, నేను ఇప్పుడు నేను చచ్చిపోతున్నానేమో, నేను చచ్చిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాను. నా భార్య పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమైపోతారు. ఈ టెన్షన్ నాకు హార్ట్ అటాక్ తెచ్చినంత ఫీలింగ్ వచ్చేసింది నాకు. ఎందుకంటే ఒక బరువు, ఒక బాధ్యత కుటుంబం పట్ల ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ జీవితము నిర్లక్ష్య వైఖరి అనేది మనకి ఎంత మాత్రం కూడా పనికిరాదండి. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే జీవితంలో మనం కోల్పోవలసినవి కోల్పోతాం. ఎంత కోల్పోతామంటే అది చాలా భయంకరమైన పరిస్థితి అండి. అందుచేత జాగ్రత్తగా మీ జీవితాలను మీరు కాపాడుకోవాలి. మీ కుటుంబాలను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు, ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దండి. అభద్రత భావంగా తీసుకోవద్దు. మీ కుటుంబానికి ఇచ్చిన విలువ ఇంకెవరికి ఇవ్వద్దండి. దయచేసి నేను చెప్తున్న మాట. తర్వాత కుటుంబాలు ఫెయిల్ అయిపోయిన తర్వాత అది ఒంటరితనంలో ఏడిసే బాధ మామూలుగా ఉండదండి. అది నరకం కంటే భయంకరమైన యాతన అండి అది. హల్లెలూయా. అందుచేత దయచేసి నేను చెప్పే మాట ఏంటంటే, మీ జీవితాలు, మీ కుటుంబాల్లో నిర్లక్ష్యం చూపకండి. దయచేసి ఎంత మాత్రం కూడా మీ బిడ్డల పైన కానీ, మీ భార్య పైన కానీ వాళ్ళ యోగక్షేమాలు చూసిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ వేయండి. మీ భర్త క్షేమం చూసిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ వేయండి. మధ్యలో తల్లి వచ్చినా తండ్రి వచ్చినా ఎవరికా ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. వాళ్ళు ఇచ్చారంటే ఫెయిల్ అయిన తర్వాత మీ జీవితాలకు మీరే లెక్క చెప్పుకోవాలి. భర్తకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ తల్లికి ఇచ్చినా, తండ్రికి ఇచ్చినా, చెల్లికి ఇచ్చినా, అక్కకి ఇచ్చినా అది చాలా ప్రమాదం అండి. పోయిన నమ్మకం మళ్ళీ తిరిగి తెచ్చుకోలేరు. ఒక్కసారి నమ్మకం పోయిందంటే తిరిగి రాదు. భార్యకి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ అక్కకి ఇచ్చినా, అమ్మకి ఇచ్చినా, తల్లికి ఇచ్చినా చాలా భయంకరమైపోతుంది. భార్య ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ మధ్యలో ఉండవలసింది నమ్మకం. నా భర్త నాకున్నాడు,
సమస్తము నన్ను ఏలుకుంటాడు, మరణశయ్యపైన పడినా నా భర్త నన్ను విడిచిపెట్టడు అని నమ్మకం ఆవిడకు ఉండాలి. నా భార్య నన్ను తప్ప వేరొకరిని ఎవరిని కూడా ఆశించదు. ఎలాంటి పరిస్థితి ఇటువంటి ఎదురైనా సరే నా పక్షాన్ని నిలబడుతుంది, నన్ను గౌరవిస్తుంది, నన్ను ప్రేమిస్తుందని నమ్మకం భర్తకు ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడే ఆ కుటుంబం కట్టబడుతుంది. ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలు కూడా అద్భుతమైన ఫలాలుగా వాగ్దాన కుమారులుగా వాళ్ళు ఎదగడానికి దేవుడు సహాయం చేస్తాడు. మీ యొక్క ప్రార్థన, మీ యొక్క జీవితం, మీ యొక్క విశ్వాసం వారి మీద పనిచేస్తుంది. అది ఇప్పటి వరకు చనిపోయే వరకు తల్లిదండ్రుల యొక్క ప్రేమ, ఆప్యాయత, వారు చూపించే విశ్వాసం చనిపోయే వరకు బిడ్డలను కాపాడుతుందండి. అది మీకు తెలుసా, బిడ్డలు డెవలప్మెంట్ అవుతున్నారంటే, ఎక్కువ ఎదుగుతున్నారంటే అది తల్లిదండ్రులకు ఆశీర్వాదం. తల్లిదండ్రులకు ఆశీర్వాదం లేకుండా ఏ కుమారులు కూడా వారి భవిష్యత్తులో పైకి రారండి. కానీ ఆ తండ్రి కనుక మూర్ఖత్వంగా, భయంకరంగా అతని నిర్ణయాలు, స్వతమైన నిర్ణయాలు తీసేసుకుని అతని ఇష్టానుసారంగా జీవించేసాడంటే ఆ ప్రభావం అంతా పిల్లల పైన పడిపోతుంది. తల్లిదండ్రులు చేసిన పాపానికి పిల్లలు అనుభవిస్తారు ఆ పాపం అంతా. ఆశీర్వాదం అలాగే పొందుకుంటారు, శాపాలు కూడా అలాగే పొందుకుంటారు. మనకు తెలియదు, మనం ఏదో బతికేసామనుకుంటాం, మన ఇష్టానుసారంగా ఏదో నడిచేసామనుకుంటాం. మన ప్రభావం అంతా ఆశీర్వదించబడాలన్నా, నశించిపోవాలన్నా, భయంకరంగా లోకంలో కొట్టుకుపోవాలన్నా తల్లిదండ్రుల శాపం లేదా తల్లిదండ్రుల ఆశీర్వాదం. అంటే బిడ్డల జీవితాలు నాశనం చేసిన జీవితాలు మనవి అయిపోతాయి. రేపొద్దుట ఆశీర్వదించబడకుండా లోకంలో తాగుబోతులాగా, వ్యభిచారులాగా భయంకరంగా మారిపోతున్నారంటే అది మన పాపమే, మన అహంకార నిర్లక్ష్య వైఖరి అది. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, ప్రేమతో నేను చెప్పేది ఏంటంటే, నా జీవితంలో నేను అనుభవించిన అనుభవపూర్వకంగా చెప్తున్నాను మీకు. ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబాలు నిర్లక్ష్యం చేయొద్దు దయచేసి. కుటుంబాలను ఎంత మాత్రము నిర్లక్ష్యం చేసి దాన్ని ఎంత మాత్రం కూడా ఏదో చేద్దాంలే, ఉందాంలే, చేద్దాంలే అన్న నిర్లక్ష్య వైఖరి మీరు పెట్టుకోవద్దండి. దయచేసి ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉండండి, సహకారిగా ఉండండి. ఖచ్చితంగా ఒకరినొకరు కలిసి అర్థం చేసుకొని జీవితాలు కట్టుకోండి. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబాలు కొట్టడానికి మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారేమో కానీ సాతానుడు మాత్రం చాలా హుషారుగా ఉన్నాడు. కుటుంబాలను కొట్టడానికి వాడు 100% సింహం వాళ్ళకి గర్జించుకుంటూ తిరుగుతున్నాడు. ఒకవేళ ఇంత మాత్రం కూడా నిర్లక్ష్య వహించారా, వెంటనే కుటుంబం ఫెయిల్ అయిపోతుంది, విచ్ఛిన్నమైపోతుంది. రోడ్డును పడిన తర్వాత, ఏడాది తర్వాత. ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, ఎపిఎస్సి సంఘకాలంలో ప్రవక్త చెప్తున్నాడు. ఎపిఎస్సి అంటే అర్థం ఏంటంటే విశ్రాంతి. విశ్రాంతి అర్థం ఏంటంటే, వాళ్ళంట పరిశుద్ధాత్మ పొందుకుని పరిశుద్ధాత్మ ప్రకారంగా నడుచడానికి బదులుగా వాళ్ళు లోకంలో విశ్రాంతి తీసుకుంటున్నారంట. వాళ్ళు పరిశుద్ధాత్మ వాక్యాన్ని పట్టుకుని, సత్యాన్ని పట్టుకుని, ఆ అద్భుతమైన వాక్యాన్ని పట్టుకుని, ఆ వాక్యాన్ని బట్టి నడవడానికి బదులుగా నిర్లక్ష్యమైన వైఖరి తెచ్చుకొని, ఆ నిర్లక్ష్యంతో ప్రార్థన చేద్దాంలే, పాట పాడదాంలే, వాక్యం చదువుదాంలే, ఇంకా టైం ఉంది కదా అనే నిర్లక్ష్య వైఖరి వహించి వెళ్ళి లోకంలో విశ్రాంతి తీసుకున్నారని వాళ్ళు. ఆ లోకంలో విశ్రాంతి తీసుకోవడానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? సాతాను వచ్చి సీక్రెట్గా వాళ్ళు అవిశ్వాసమైన విత్తనం పెట్టేసాడట. అవిశ్వాసమైన విత్తనం ఎప్పుడైతే పెట్టాడో ఏపీసీ సంఘం ఫెల్ డౌన్ అయిపోయింది. సంఘం పడిపోయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది సంఘం పడిపోవడం. లవోదికీయ సంఘం వచ్చి ఏలియా ప్రవక్త వచ్చే వరకు కూడా కోలుకోలేదు. అంత భయంకరమైన 2000 సంవత్సరాల సంఘం ఎన్ని శ్రమలు పడ్డదంటే సింహాలు తినేసినాయి. భయంకరమైన ఖడ్గమృగాలు వేసేసేవారు. అడవుల్లోకి వెళ్ళిపోయి ఆకలేసేసి తట్టుకోలేక వాళ్ళ సొంత పిల్లల్ని వాళ్ళే వండుకి తినేసారు. పిల్లలు లేక చెట్టు బెర్ర పెట్టేది నాచు పట్టేసేంత మొక్కలు తయారవుతాయి. ఆ మొక్కలు లాక్కిని తినేసేవారు ఆకలి తట్టుకోలేక. చూడండి ఎంత భయంకరమైన శిక్షలు పడ్డాయో. అంటే కేవలం వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినందుకు తన సొంత పిల్లల్ని వాళ్ళే వండుకు తినేటట్లుగా చేశాడు దేవుడు. ఎంత భయంకరమైన నిర్లక్ష్యం మామూలు కాదండి. ఒక నిర్లక్ష్యం చాలా భయంకరమైన శిక్షను గురి చేసేట్లు తీసుకెళ్ళిపోద్దండి అది. అందుకే ఏమాత్రం కూడా మనలో నిర్లక్ష్య వైఖరి పనికిరాకూడదు. ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యాన్ని, సొంత అభిప్రాయం, భార్య అభిప్రాయాన్ని గౌరవించాలి, భర్త అభిప్రాయాన్ని గౌరవించాలి. గౌరవం అనేది లేకపోతే కుటుంబం కట్టుబడదండి. నీకెంత మంచి హృదయం ఉందో, నీకెంత సొంత అభిప్రాయం ఉందో, నీ అభిప్రాయం గౌరవించినట్లుగానే నీ భార్య అభిప్రాయాన్ని గౌరవించాలి.
నీ అభిప్రాయాన్ని నీ భార్య గౌరవించినట్లుగానే నీ భార్య భర్త అభిప్రాయాన్ని గౌరవించాలి. భర్తను భార్య నిర్లక్ష్యం చేయకూడదు, భార్య భర్తను నిర్లక్ష్యం చేయకూడదు. అప్పుడే ఆ గౌరవం నిలబడతాయి. ఆ గౌరవం ద్వారా కుటుంబం కట్టబడతాయి. చక్కగా మీ జీవితాలు కట్టుకోవడానికి దేవుడు ఒక మార్గం తెరుస్తాడు. హల్లెలూయా. జీవితాల్లో కొంచెం మీరు శ్రద్ధ పెట్టండి. ప్రార్థన అంటే ఏదో ఒక అరగంట గంట మనం స్పెండ్ చేసి వెళ్ళిపోయేది కాదు. ప్రార్థన అంటే మన జీవితాన్ని కట్టుకునేది. ఇది మన జీవితాన్ని కట్టుకునేది. మనం ఏ వాక్యం అయితే వింటున్నాం ఆ వాక్యం వెళ్ళి మనం ఇంటికాడ నెరవేరిస్తే ఆ ఇంటికాడ వాక్యం అంతా కూడా మన జీవితంలో కట్టబడుతుంది. అప్పుడు వాక్య ప్రకారం మనం కట్టబడతాం చక్కగా. అప్పుడు ప్రభు మీద ఆధారపడి ఆ ప్రభు ద్వారా మనము ఖచ్చితంగా చేయగలుగుతాం. ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. విలియం బ్రన్హమ్ గారి ప్రవక్త మెక్సికోలో కూటమి పెడుతున్నాడు అనమాట. ఆయన ఒక స్త్రీకి ఆ కూటానికి వెళ్ళడం చాలా ఇష్టం. ఆయన ఏ కూటాన్ని మిస్ అవ్వదండి. ఎందుకంటే ఆ వాక్యం అంత ఆసక్తి. ఆ ఆసక్తిని కొలిది ఓ మెక్సికో దగ్గరగా కూటం పెట్టారనమాట. కూటం పెడితే ఈవిడ ఏం చేసిందంటే ఇంకా అన్ని పనులను రెడీ చేసేసుకుని టప చేసేసుకుని అన్ని రెడీ చేసేసుకుని కూటానికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయిన తర్వాత ఈలోగా కూటానికి సరిగ్గా బ్యాగ్ కట్టుకుని హ్యాండ్ బ్యాగ్ కట్టుకుని ఇలా గుమ్మం దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత పెద్ద చేప పట్టుకుంటాడు అలా. ఆయన ఎక్కడికి వెళ్తావు అన్నాడు. ప్రార్థనకి వెళ్తాను. ప్రార్థన లేదేం లేదు, వెళ్ళి చేపను చేసి ఉండు అన్నాడు. అదేంటండి కూటమి టైం అయిపోతుంది, ఇంకొక జేబులో స్టార్ట్ అయిపోద్ది, నేను ఖచ్చితంగా వెళ్ళాలంటే లేదని పెద్ద గొడవ పెట్టేసుకున్నాడు. పెద్ద గొడవ పెట్టి చేప చేయమన్నాడు. చేప చేయమంటే సారీ నేను చెప్పలేదు, రెడీ అవుతుంది. ఈ అబ్బాయి బాగా గొడవ పెట్టేసుకుని తాళం ఇసిరేసాడు. బండి తాళం ఇంకో చెరులోకి ఇసిరేసి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి నేను చేప పట్టుకొస్తాను, నువ్వు నాకు వండి పెట్టని చెప్పేసి వెళ్ళిపోయి ఆ మార్కెట్లో చేప కొనుక్కుని పట్టుకొస్తాడు. ఈమె కూటమంతం మానేసి ఏడుతో కూర్చుని నా కూటమి మిస్ అయిపోయింది ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా, హెల్ప్ చేయి ప్రభువా, ఏ విధంగా కూటానికి వెళ్ళాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటుంది. ప్రార్థన చేసుకుంటుంది అలాగే చేసుకుంటుంది. ఈలోగా ఆయన చేపట్టుకుని వచ్చాడు. చేపట్టుకుని వచ్చేటప్పుడు కిచెన్లోకి వెళ్ళి ఆ చేప అంతా కోసి ఇలాగెళ్ళి తెరిచేటప్పటికి ఏ తాళం అయితే అతనికి దూరంగా ఇసిరేసాడు ఆ తాళం చేప కడుపులో ఉంది. ఎక్కడికి ఇసిరాడో తెలియదు, ఆ చేప ఎలా మింగిందో కూడా తెలియదు. అయితే ఆ దగ్గరికి వచ్చేసరికి చేప కోసేటప్పటికి చేప లోపల తాళం ఉంది. హల్లెలూయా. మహా ఆనందంతో ఆయన పిలిచి, ఏమండి మీరు తాళం ఇసిరేసారు, తాళం ఎక్కడ ఉందో తెలిసి చేప కడుపులో ఉందన్న. చేప కడుపులో ఉందా? నీ దేవుడు చాలా గొప్పోడైతే సరే నేను కూడా వస్తాను పదా కూటానికి అన్నాడు. ఇద్దరు కలిసి కూటానికి వెళ్ళారండి. చూసారా, విశ్వాసం దేవుడు క్రియ ఎలా చేస్తాడో కూడా తెలియదు. అంత అద్భుతంగా దేవుడు చేస్తాడు. మన ఆశ వాక్యం మీద ఉంటే, మన కోరిక ఏ విధంగానైనా దేవుడు తీర్చగలుగుతాడు. ఆమె కేవలం ప్రార్థన మీదే ఆధారపడింది. ప్రార్థనకి వెళ్ళాలనే ఆలోచనతో, చర్చికి వెళ్ళాలనే ఆలోచనతో, కోటల్లో ఏమైనా సరే అటెండ్ అవ్వాలనే ఆశతో కేవలం ప్రార్థనే చేసింది ఆమె. దేవుడు చూడండి ఎలా కార్యం చేశాడు. ఆ తాళం వేసటం ఏంటి, ఆ చేపని ఇంకడమంటే ఆ చేప మార్కెట్లోకి వెళ్ళగలిగింది. అప్పుడే ఎగలా పట్టేసుకున్నాడు అతను. ఆ చేప మార్కెట్లోకి వెళ్ళగలిగింది. ఆ మార్కెట్లో అదే చేప నేను ఎలా కొన్నాడు, ఇంటికి ఎలా పట్టుకొచ్చాడు. ఇంకోస్తే చేపలో తాళం ఉంది, ఆ బండి తాళం. హల్లెలూయా. దేవుడు అంతా కూడా చాలా ఆశ్చర్య రీతిగా అవి కంటికి కనపడు, చెవి కనపడు, హృదయానికి కూడా గోచరం కావు. దేవుడు అంత అద్భుతంగా చేస్తాడండి. మనం కేవలం కొంచెం ఓపిక పట్టాలంతే. ఓపిక లేకపోతే, సహనం అనేది లేకపోతే, తొందరపడిపోయి బుల్లు మాటలు వదిలేస్తే ఆ మాటలు హృదయాన్ని గాయపరిచేస్తాయి. హృదయాన్ని గాయపరచబడిన తర్వాత ఉన్న విశ్వాసం కాదు మొత్తం కోల్పోతారు. హల్లెలూయా. దేవుడిని ఆ సహాయం చేయ ప్రభు అని ఏదైనా ప్రార్థన చేస్తే ఆ సమయంలో ఏమైనా సహాయం అందుతుంది. కానీ కోపం వచ్చినప్పుడు మాట వదిలేస్తే ఆ సహాయం కాస్త దెయ్యం వస్తుంది, అది పెద్ద అలజడి సృష్టిస్తుంది. అందుచేత నేను చెప్పేది ఏంటంటే ఆశా నిగ్రహం అనేది ఒకటి మనకు ఉండాలి. కాలమిక ప్రవర్తన అన్నాడు ఆశా నిగ్రహం అని. ఆ యొక్క పిరమిడ్లో ఆశా నిగ్రహం పెట్టాడు చూడండి. ఎన్నొచ్చు చూడండి, అది ఎన్నోదండి, అది 4ది.
ఆశా నిగ్రహం అనమాట. ఆ పిరమిడ్లో గుణలక్షణం ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అంటే అర్థం ఏంటంటే ఈ కాలమే ప్రవర్తన అన్నాడు, నోటిని అదుపులో పెట్టుకోవడం, నాలుకని కంట్రోల్లో పెట్టుకోవడం. అంటే ఆశా నిగ్రహం అనేది మన జీవితంలో ఉన్నదనుకోండి, మన నాలుగు మన కంట్రోల్లో ఉంటుంది. సాధారణంగా నాలుగు కంట్రోల్లో ఉండదండి, ఎందుకంటే దానికి నరం లేదు కదా. నరం ఉన్నదనుకుని కంట్రోల్లో ఉంటుంది, ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది, కదిపితే నొప్పి వచ్చేస్తుంది. కానీ నాలుగుకైతే నరం లేదండి, అది ఎలా తిరుగుతుంది అంటే ఎటు వీలైతే అటు తిరిగిపోతుంది. కానీ దాన్ని కంట్రోల్ చేసేది ఆశా నిగ్రహం. నాలుగుని కంట్రోల్ చేయడమే ఆశా నిగ్రహం ఉన్న లక్షణం. అయితే మన జీవితాల్లో ఆశా నిగ్రహం కనుక ఆ లక్షణం కనుక పొందుకున్నాం అనుకోండి, అప్పుడు మన నాలుగు కంట్రోల్లో ఉంటుంది. ఏది మాట్లాడాలో అదే మాట్లాడతాం, ఏది మాట్లాడకూడదో దాన్ని కంట్రోల్ చేసేస్తాం, ఆపేస్తాం అన్నమాట. అది అవసరం లేదంటే ఆగిపోద్ది, ఇంక రాదు. అది ఎంత బాధ వచ్చినా కడుపులోనే ఉంటుంది, ఎంత ఇబ్బంది కలిగిన ప్రాణం మీదకి వచ్చినా సరే అది మీదకి రాదు, బయటికి రాదు అది. ఎందుకంటే ఆశా నిగ్రహం అనేది మనలో ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేస్తావు. అలాగా ఈ మాటను మాట్లాడకూడదు, మాట్లాడితే ఎదుటి వ్యక్తి యొక్క హృదయం అట్టు అవుతుంది, బాధపడుతుంది, దీనివల్ల నీకు ఇబ్బంది కలుగుతుంది అని నీకు ఒక ఆలోచన పరిశుద్ధాత్మ క్రియేట్ చేస్తుంది. ఈ ఆలోచన ఏం చేస్తుంది అంటే, ఈ లోపల ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, ఈ మాట మాట్లాడితే తను బాధపడుతుందేమో, ఇబ్బంది పడుతుందేమో, ఆవిడ బాధపడుతుందేమో, లేకపోతే అతను బాధపడతాడేమో, ఈ మాటని మాట్లాడడం మంచిది కాదు, లేకపోతే ఈ మాట మాట్లాడితే ఆమె ఇంకో వేరే దాన్ని క్రియేట్ చేస్తుందేమో, లేకపోతే ఇలా ఉంటుందేమో, అలా ఉంటుందేమో, అంటే జరగబోయే దాన్ని ముందు గెస్ చేస్తాను. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే, ఆ మాట మాట్లాడడం వల్ల ఎటువంటి ప్రాబ్లం వస్తుందో పరిశుద్ధాత్మ నీకు చెప్తే లోపల. అప్పుడు ఏం చేస్తామంటే, ఓ ఇటువంటి ప్రాబ్లం ఉందా, అయితే మాట్లాడకూడదని కంట్రోల్ చేసేస్తాం. అదే పరిశుద్ధాత్మ లేదనుకోండి, నీకు తెలియదు కదా, ఈ మాట వదలడం వల్ల ఎటు వ్యక్తులు ఏం జరుగుతుందో తెలియదు కదా, గమ్మున వదిలేస్తాం. ఆ తర్వాత అది మాట చాలా భయంకరంగా ఒక దెబ్బ కొడితే ఒక చోట ఉంటుందంట, ఒక మాట మొత్తం నరనరాల్లోకి వెళ్ళిపోద్ది. అది హల్లెలూయా, బ్లడ్ ప్రవహించినట్టు ప్రవహించేద్దండి మాట. మాటకంత శక్తి ఉంది. అందుకే దేవుడు మనుషుడు మృట్టు వలన మాటను కాదు కానీ దేవుని మాట వలన జీవించిన చెప్పాడు. అందుకే మాట చాలా శక్తి ఉంది. దెబ్బకు లేదా శక్తి, కొట్టిన దెబ్బకు లేదన్న శక్తి దేవుని మాటకుంది, మన మాటకు కూడా అదే శక్తి ఉంది. అయితే ఆ శక్తి ఎంత శక్తి ఉందంటే మాటకి మామూలు శక్తి కాదండి. ఒక మాట మాట్లాడితే భూమి వచ్చింది, ఒక మాట మాట్లాడితే వెలుగు వచ్చింది, ఒక మాట మాట్లాడితే సృష్టి అంతా కూడా కలిగిపోయింది, చెట్లు కలుగుని కాకుండా వచ్చేసి. ఆ మాటలో అంత శక్తి ఉంటే మరి మన మాటలో శక్తి ఉండదా? తిమ్మిరి బిమ్మిరి చేసేస్తాను ఒక మాట, ఒక్కొక్క మాట ఆర్టిటెక్లు కూడా వచ్చేస్తాయి. అంత మాట శక్తి, అంత మాట ఉంది. అంటే ఆ మాటను మనతో ఎంత ఆచితూచి మాటే కాదని మాట్లాడకూడదు, చాలా ప్రాబ్లం అండి. అందుచేత మీరు కొంచెం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు వెళ్దాం. ఇవన్నీ నా సొంత బిడ్డలా చెప్తున్నాను, మీకు గ్రహించండి, పట్టుకోండి, జీవితాన్ని కాపాడుకోండి. హల్లెలూయా. ఈ సమయంలో మన వాక్యంలోకి వెళ్దాం. లాస్ట్ వీక్ మనం చూసాం, కొరింథీ పత్రికలో నుంచి కొన్ని విషయాలు మనం చూసాం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఉద్రేకాల కోసం, భాషల కోసం, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. కొరింథీ పత్రికలో పౌలు గారు ఎక్కువ మాట్లాడేది ఎవరంటే ఇజ్రాయెల్ కోసం మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన మాట్లాడేది ఎవరి కోసం అండి? ఇజ్రాయెల్ కోసం. ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇజ్రాయెల్ కోసం మాట్లాడుతున్నాడు ఆయన. ఐగుప్తు నుంచి ప్రజలు బయలుదేరారు, వారు ఒక ప్రవర్తన కలిగి ఉన్నారు. మోషే అంటే ఒక మేజర్ ప్రాఫిట్, ఒక పెద్ద ప్రవర్తన కలిగి ఉన్నారు వాళ్ళు, మోషేని కలిగి ఉన్నారు వాళ్ళు. మోషే ఐగుప్తు దేశం నుంచి ప్రజలందరినీ కూడా 20 లక్షల మంది ప్రజలను బయటకు తీసుకొచ్చేయడానికి. అయితే తీసుకొచ్చిన తర్వాత వారు అనేకమైన కార్యాలు చూశారు. బండలో నుంచి నీళ్ళు తాగారు, సముద్రము 2 పాయలుగా మారిపోతే దాంట్లో నుంచి నడిచి వెళ్ళిపోయారు, ఆకాశం నుంచి పూరేళ్ళు వస్తే తిన్నారు, మన్నా ఆకాశం నుంచి పడుతూ ఉంటే తిన్నారు. హల్లెలూయా. నీరు రక్తముగా మారును కాకంటే కర్ర అందులో పెడితే ఆ చెరువులన్నీ రక్తంగా మారిపోయినాయి, కప్పలు వచ్చినాయి, ఈగలు వచ్చినాయి,
దేశం మొత్తం ఐగుప్తు దేశం అంతా కూడా చీకటిగా మారిపోవును గాక అంటే 3 రోజుల్లో మొత్తం ఆ దేశం అంతా కూడా చీకటి ఉండిపోయింది, వెలుగు లేదండి. ఐగుప్తు ఇళ్లలో అందరి ఇండ్లలో కూడా చీకటి ఉంది, కానీ ఇజ్రాయేల్ ఇళ్లలో వెలుగు ఉంది, ఐగుప్తు ఇళ్లలో చీకటి ఉంది. లాస్ట్ గా దేవుడు ఏం చెప్పాడంటే, మోషే ఎలా పలికాడంటే, లాస్ట్ తెగులు మరణం. లాస్ట్ తెగులు ఏంటంటే మరణం. ఇప్పుడు మోషే వరకు ఒక సూచన ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారు కదండి? మోషే వరకు ఒక సూచన ఇచ్చాడు. లాస్ట్ గా దేవుడు ఒక మరణాన్ని ఐగుప్తీయుల మీద తీసుకురాబోతా ఉన్నాడు. ఈ ఐగుప్తీయుల మీద తీసుకొచ్చే ముందు దేవుడు మీకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గం ఏంటంటే, మీరందరూ కూడా ఒక గొర్రె పిల్లని తీసుకుని ఆ గొర్రె పిల్లను కోసి దాన్ని ఆ రక్తం అంతా కూడా మీరు దూరపు బంధాల మీద రాసుకోండి. దాన్ని మీరు ఇంట్లోకి వెళ్ళి ఎవ్వరు కూడా బయటికి రావద్దు, బయటికి ఎవ్వరు కూడా కనిపించకూడదు. ఇళ్లలోకి వెళ్ళిపోయి తలుపు పెట్టేసుకుని ఏ గొర్రె పిల్లనైతే కోసారో ఆ గొర్రె పిల్లను పూర్తిగా మీ కుటుంబం అంతా తిన్నారు. బయటగా తినేది మీ కుటుంబం గొర్రె పిల్ల మొత్తం తినేయాలి. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే మోషే అలా చెప్పాడో వీళ్ళందరూ కూడా ఇంటికి ఒక గొర్రె పిల్లని తీసుకుని ఆ ఇంటికి జ్యేష్ఠ కుమారుడు ఏదైతే ఉన్నాడో ఆ జ్యేష్ఠ కుమారుడికి సంబంధించిన గొర్రె పిల్లది, ఆ గొర్రె పిల్లని తీసుకుని ప్రతి కుటుంబము వారి వారి కుటుంబాల్లోకి వెళ్ళిపోయి తలుపులేసేసుకుని దాన్ని కోసి ఆ రక్తాన్ని దూరబంధాల మీద రాసేసుకుని దాన్ని లోపలికి వెళ్ళిపోయి తలుపులు పెట్టేసుకుని ఆ గొర్రె పిల్ల మొత్తం తినేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క మార్గాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చి ఇప్పుడు ఎవరైతే గొర్రెపిల్ల లేదో ఆ గొర్రెపిల్ల లేని ఇంటికి మరణదూత వచ్చి ఆ జ్యేష్ఠ కుమారుని చంపారు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. జ్యేష్ఠ కుమారుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన మన జ్యేష్ఠ సహోదరుడై ఉన్నాడు. ఆయన మన జ్యేష్ఠ కుమారుడై ఉన్నాడు. ఆయన ప్రథమ కుమారుడు. ప్రతి కుటుంబానికి ఆయన ప్రథమ కుమారుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. ఒకవేళ ఆ గొర్రెపిల్ల గనక ఇంట్లో లేకపోతే ఆ జ్యేష్ఠ కుమారుడు అని కూడా ఇంట్లోనే చచ్చిపోతాడు. జ్యేష్ఠత్వం అనేది ఉండదు. బైబిల్లో జ్యేష్ఠత్వం చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ జ్యేష్ఠత్వం అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఒక వ్యక్తి. ఆ జ్యేష్ఠత్వం కనుక కాపాడుకోకపోతే మన జీవితమే కోల్పోయినట్టు. హల్లెలూయా. అయితే బైబిల్లో మనం చూస్తే యాసావు యాకోబు కూడా ఉన్నారు. ఈ యాసావు యాకోబు ఇద్దరు అన్నదమ్ములండి. ఈ యాకోబు చిన్నవాడు, యాసావు ఏమో పెద్దవాడు. జ్యేష్ఠ కుమారుడు యాసావు. ఇతనికి జ్యేష్ఠత్వపు హక్కు ఉంది. తండ్రికి సంబంధించిన ప్రతి ఆశీర్వాదానికి ఇతడే అర్హుడై ఉన్నాడు. తండ్రికి సంబంధించిన ప్రతి మేలు దేవుడు ఇస్సాకుకు అప్పగించిన ప్రతి ఒక్క ఆశీర్వాదానికి యాసావే అర్హుడు. కానీ యాసావు పుట్టడం అయితే పుట్టాడు కానీ జ్యేష్ఠత్వం అయితే పొందుకున్నాడు. కానీ ఆ తండ్రి సంపాదించిన దేవుడితో కార్యకలాపాలు చేస్తున్న ఆశీర్వాదాలకు కానీ, దేవుడు తీసుకొస్తున్న కృపకు కానీ, దేవుడు తీసుకొస్తున్న రక్తానికి కానీ, దేవుడు తీసుకొస్తున్న దేని మీద కూడా యాసావుకి విశ్వాసం లేదు. అతను ఎంత నిర్లక్ష్యపరుడు అంటే, హల్లెలూయా, వింటున్నారండి? ఆ యాసావు ఎంత నిర్లక్ష్యపరుడు అంటే ఆంబోతులో తినేసి ఆ అడవిలోకి వెళ్ళిపోయి సంపాదించుకుని తినేసి పడుకోవడమే తెలుసు అతనికి. ఇంకా అతనికి ఏం తెలియదండి. తిండి నిద్ర, తిండి నిద్ర, అది తప్ప మరొకటి తెలియదండి యాసావుకి. అంత భయంకరమైన భ్రష్టుడిని వీడు. తినడం, అదంతా కూడా సంపాదించుకోవడం, శుభ్రంగా నిద్రవడం, అది తప్ప వేరే పనే లేదు యాసావుకి. అంత భయంకరమైన భ్రష్టుడండి. భయంకరమైన నిద్రపోతూ, భయంకరమైన తిండిపోతూ, ఎంత భయంకరమైన మనిషి అంటే అడవి గాడిద వంటి వాడు అని చెప్పి బైబిల్లో రాయబడం. హల్లెలూయా. తండ్రి ఏమో దేవుడితో కాంటాక్ట్ కలిగి ఉన్నాడు. అతను ఒక ప్రవక్త అయి ఉన్నాడు. అతను ఒక యజమానుడై ఉన్నాడు. పరలోకానికే వారసత్వ సంపద ఇస్సాకు కలిగి ఉన్నాడు. అనేకమైన ఆశీర్వాదాలకి, అనేకమైన సంతానానికి, భూమి మీద తీసుకురావడానికి ఎన్నో ఆశీర్వాదాలు కలిగి ఉన్న ఇస్సాకు
ఇప్పుడు ఈ ఆశీర్వాదం అంతా పొందుకోవడానికి అర్హత కలిగిన యాసావు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించబడి ఆ అర్హతలన్నీ పొందుకోవాలి. ప్రార్థించి పోరాడి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని ఒక మూల పురుషుడిగా, ఇజ్రాయెల్ దేశానికి ఒక మూల పురుషుడిగా, శక పురుషుడిగా యాసావు నిలబడాలి. అంత శక్తి సామర్థ్యాలు యాసావుకు ఉన్నాయి. ఆ జ్యేష్ఠత్వం ఉన్న హక్కులో అంత శక్తి సామర్థ్యం ఉంది. ఒక దేశమే ఆశీర్వదించబడిన దేశంగా ఉన్న దేశానికి ఒక మూల పురుషుడిగా మారాలి యాసావు. కానీ భ్రష్టుడు తిండికి అలవాటు పడిపోయి, నిద్రకు అలవాటు పడిపోయి, సంపాదనకు అలవాటు పడిపోయి, భయంకరమైన నిర్లక్ష్యం చేత ఆ వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేసి భయంకరంగా అడవుల్లోకి వెళ్ళి ఒక వేటగాడిగా మారిపోయాడు. కానీ ఏ మాత్రం కూడా దేవుడిచ్చే ఆశీర్వాదం మీద అతనికి ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు. హల్లెలూయా. చూడండి నిర్లక్ష్యం ఎంత పనిచేస్తుందో చూడండి. ఆ నిర్లక్ష్యం ఎంత పనిచేస్తుందో చూడండి. ఆ పరలోకాన్ని కోల్పోయేంత స్థితి ఇప్పుడు యాసావు పొందుకుంటున్నాడు. దేశంగా ఏర్పరచబడవలసిన వాడు, మూల పురుషుడిగా ఉండవలసిన వాడు, అతను శక పురుషుడిగా ఉండవలసిన వాడు, ఇజ్రాయెల్ దేశానికి అతను ఒక యజమానుడిగా ఆది పురుషుడిగా ఉండవలసిన వాడు ఇప్పుడు ఆ నిర్లక్ష్యం చేత, అతని యొక్క మూర్ఖత్వం చేత, అతని యొక్క అహంకారం చేత, అతని గర్విష్ఠతనం చేత ఆ యొక్క వాగ్దానాన్ని జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం చేసి అతను ఏం చేశాడు తెలుసండి? పూర్తిగా అతను ఒక్క పూట తిండి కోసం ఆ జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్నాడు. దేవుని నామం మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈరోజు చాలా మంది ప్రజలు వారి సొంత అవసరాల కోసం వారికి ఇవ్వబడిన విలువైన వాగ్దానాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుడు పరలోకం ఇచ్చాడు, దేవుడు సింహాసనం ఇవ్వబోతూ ఉన్నాడు, దేవుడు తను ఆశీర్వదించబోతున్నాడు, పరిశుద్ధాత్మ ఇచ్చి అతను ఒక దేశంగా చేసి యెరూషలేము పట్టణానికే యజమానిగా చేయబోతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఈరోజు పూట కూటు కోసం, ఆ డబ్బు కోసం, ఆ పదవుల కోసం, ఆ యొక్క కార్యాలన్నింటి కోసం దేవుని యొక్క జ్యేష్ఠత్వం నమ్మేసుకుంటున్నారు. అవసరాలు బట్టి జ్యేష్ఠత్వం నమ్మేసుకుంటున్నారు. వారి యొక్క కార్యాలు బట్టి, వారి ఇష్టాలను బట్టి, వారి శరీర సంబంధమైన కోరికలు బట్టి ఈరోజు జ్యేష్ఠత్వం నమ్మేసుకుంటున్నారు. యాసావు వలె వారి ఇష్టాలు బట్టి, వారి క్రోధాన్ని బట్టి, వారి అహంకారాన్ని బట్టి, వారి నిర్లక్ష్యాన్ని బట్టి దేవుని వాక్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలా పాటించమని చెప్తే దాన్ని పక్కన పెట్టి ఇలా చేయడం నాకు ఇష్టం లేదు, నేను ఇలాగే ఉంటాను, నాకు ఇష్టమైనట్టు ఉంటాను అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. హల్లెలూయా. అయితే ఆ రోజు ఆ నిర్లక్ష్యాన్ని బట్టి యాసావు ఆ జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. కానీ ఆ జ్యేష్ఠత్వాన్ని ప్రేమించి అడ్డదారిలో అయినా సరే ఆ జ్యేష్ఠత్వం సంపాదించుకోవాలని ఏమైనా సరే మోసం చేసో, కపటంగానో, కుయ్యెత్తుగానో ఏ విధంగానైనా సరే నాకు ఆ జ్యేష్ఠత్వం కావాలి. వాడికి ఆ నిర్లక్ష్యం, వాడికి అది ఆసక్తి లేదు, వాడికి ఉన్న దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. లోకంలో ఒక సామెత ఉంటుంది, లేనోడు లేక ఎడుతానంట, ఉన్నోడు తినలాగా ఏడిచాడట. యాసావు యాకోబు పరిస్థితి అలా ఉందండి. వాడికి అన్ని ఉండేమో ఏమి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నాడు. యాకోబుకేమో ఏమీ లేకుండా నాకు అదే కావాలన్నాడు. హల్లెలూయా. దాన్ని ఎలా ట్రాక్ చేసి ఏ విధంగా అన్నయ్య దగ్గర ఆ జ్యేష్ఠత్వం లాక్కోవాలని చెప్పేసి ఈ యాకోబు అంతా కూడా గురి అంతా అన్నయ్య మీదే పెట్టాడు. వాడు వీక్నెస్ ఏంటి, వాడు ఎలా మాట్లాడతాడు, వాడు ఉద్దేశాలు ఏంటి, ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తాడు, ఎవరెవరితో సహవాసం చేస్తాడు, వీడిని ఎలా పొడగొట్టాలి, వీడిని ఎలాగా మభ్యపెట్టే జ్యేష్ఠత్వం లాక్కోవాలి, యాకోబు గురంతా కూడా యాసావు మీద పెట్టాడట. హల్లెలూయా. యాకోబు పక్క నుంచి మోసగలగానే కనబడుతున్నాడు. యాకోబు పక్క నుంచి మోసగలగానే కనబడుతున్నాడు. కానీ గురి ఎక్కడ పెట్టాడో తెలుసండి? యాసావు మీద పెట్టాడు. ఎందుకు యాసావు మీద పెట్టాడంటే యాసావు దగ్గర జ్యేష్ఠత్వం ఉంది. ఆ జ్యేష్ఠత్వం లాక్కోవాలి, ఎలాగైనా సరే లాక్కోవాలి. చూసారా, ఒక నిజమైన క్రైస్తవుని యొక్క విశ్వాసం ఎక్కడ ఉంటుందంటే అతని యొక్క ఆలోచన అంతా కూడా బైబిల్ మీదే ఉంటుందండి, వాక్యం మీదే ఉంటుంది. అతను వాక్యంలో జ్యేష్ఠత్వం ఉంది, వాక్యంలో జ్యేష్ఠత్వం ఉంది. ఖచ్చితంగా జ్యేష్ఠత్వం మనం పొందుకోవాలి. వాక్యంలో పరిశుద్ధాత్మ ఉంది,
ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని ఎప్పుడో. ఎందుకంటే యాకోబు తెలుసు ఆశీర్వాదం అంతా కూడా జ్యేష్ఠత్వం ఉందని. నేను ఏం పొందుకున్నా, ఎంత సంపాదించినా, ఈ ఏసావేమో అడవిలో మొత్తం అంతా తిరిగేసి సంపాదించేసి గొర్రెలు పెంచేసుకుంటున్నాడు, సైన్యం పెంచేసి ఆ డబ్బులన్నీ ఇచ్చి సైన్యం రెడీ చేసేస్తున్నాడు, దేశాలు కట్టేస్తున్నాడు, యజమానుడు అయిపోతున్నాడు, పెద్ద 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 రాజ్యాలు కట్టేస్తున్నాడు. మొత్తం ఈ ప్రకృతి సంబంధమైన కార్యాలన్నీ చూసుకున్నాడు. కానీ ఏసావు తండ్రి ద్వారా వచ్చే ఆశీర్వాదం దేవుడి దగ్గర నుంచి వస్తుందన్న సంగతి ఏసావు తెలియలేదని. నేను ఏదో పెద్ద డెవలప్మెంట్ అయిపోతున్నాను, గొర్రెలు వచ్చేసినాయి, ఒంట్లు వచ్చేసినాయి, మేకలు వచ్చేసినాయి, ఆవులు వచ్చేసినాయి, రాజ్యాలు కట్టేస్తున్నాను, ఇంత పరాక్రమశాలిగా మారిపోతున్నాను అనుకుంటున్నాడు. కానీ ఏసావు తండ్రిని బాగా చూసుకుంటున్నాను, సమయానికి ఫుడ్ పెడుతున్నాను, అన్ని బాగున్నాయి, నాకు అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఈ కాలం ప్రవర్తన అండి ఏసావుని పొగుడుతున్నాడు. ఏసావుకు ఉన్నాయన్నీ మంచి లక్షణాలు అంట. ఎలాంటి లక్షణాలు అంటే తల్లిదండ్రులు అతను ఎంత మాత్రం నిర్లక్ష్యం పెట్టట్లేదట. ఇంకా యాకోబు అయితే తల్లి చాటు చేరట్టుగా తిరుగుతా, అమ్మ వండి పెడితే తింటా, ఇంట్లోనే ఉంటాడు కానీ ఎక్కడికి వెళ్ళకుండానే. ఈ ఏసావు మాత్రం కష్టపడి బయటికి వెళ్ళి ఏటాడి ఆ మాంసం అంతా తీసుకొచ్చి వండి అన్ని సక్రమంగా టయానికి మంచి భోజన పదార్థాలు పెట్టుకోడట, మాంసాహారం తీసుకొచ్చి చక్కగా పెట్టుకోడట ఇస్సాకుని తన తల్లి అయిన రెబెకాకిని. ఈ ఇస్సాకు కూడా ఏసావు అంటేనే ఇష్టం, ఎందుకంటే మంచి భోజన పదార్థాలు తీసుకొస్తున్నాడు ఈయన. చక్కగా అడవికి వెళ్ళి వేటాడి మంచి మంచి జంతువులను వేటాడి మంచి వెరైటీ వంటకాలు తీసుకొచ్చి పెడుతున్నాడు. ఎవరైనా సరే చూడండి, ప్రేమించే వాళ్ళు ఎలా ప్రేమిస్తుంది, మీరు చక్కగా వండి పెట్టుకెళ్ళి ఒకటైనా కూరట్టో లేకపోతే కర్రీ పెట్టో లేకపోతే మంచి బిర్యానీ ఇప్పించో ఇలా చేస్తూ ఉండండి. చాలా ఇష్టపడతారు ప్రజలు. సహవాసం అనేది అక్కడ ఏర్పడుతుంది అనమాట. కూరచ్చో, బిర్యానీ పెట్టో, లేకపోతే రెస్టారెంట్ తీసుకెళ్ళో, లేకపోతే ఈ విధమైన అలా ఫుడ్ మంచి ఫుడ్ ఏర్పాటు చేస్తే చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఇతను నన్ను ప్రేమించి మంచి ఫుడ్ పెడుతున్నాడు, చక్కగా చాలా ఆప్యాయంగా చూసుకుంటున్నాడని ఒక ఆసక్తి ఏర్పడుతుంది అనమాట. ఈ ఏసావు పట్ల అలాంటి అభిప్రాయం ఇస్సాకుకి ఏర్పడింది. చాలా బాగా చూసుకుంటున్నాడని చెప్పి ఇతనే నిజమైన కుమారుడు, వాగ్దాన పుత్రుడు, నిజంగా నా ఆశీర్వాదాలన్నింటికి ఇతనే వారసుడు అనుకున్నాడు ఇస్సాకు. అలాగనుకుని అసలు ఇస్సాకు ఆశయం ఏంటంటే ఏసావునే దీవించాలని. ఎందుకంటే వంటకాలు పెట్టాడు, మంచి పదార్థాలు తీసుకొచ్చాడు, అన్ని విధాల. లాస్ట్కి ఒక కోరుగాడు ఇస్సాకు. ఏసావు నువ్వు దగ్గరికి రా, నీకు విషయం చెప్పాలన్నాడు. దగ్గరికి రమ్మంటే వెళ్ళాడు గదిలోకి. ఏమన్నాడంటే, నా మరణ గడి వచ్చింది, దేవుడు నా మరణాన్ని చూపించాడు, నేను ఇంక 2-3 రోజుల్లో నా కాలాన్ని ముగిస్తాను, కనుక నీ చేతులతో అడవికి వెళ్ళి ఒక మంచి పొట్టేల్ని వేటాడి నాకు భోజన పదార్థాలు ఏర్పాటు చేస్తే తినేసి మనస్ఫూర్తిగా తినేసి నిన్ను ఆశీర్వదించి నేను చచ్చిపోతానండి. హల్లెలూయా. అంటే ఇంక వాళ్ళ మరణ శైలిలో కూడా ఏసావు కోసం ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? కొంచెం డీప్కి వెళ్తే నేను కొంచెం కష్టంగా ఉంటుంది, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది. నేను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ కొంచెం నొక్కి చెప్తున్నాను. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఆ మాట ఎప్పుడైనా చెప్తాడో, గోడ పక్క నుంచి ఆ తల్లి ఉంది, ఆ తల్లికేమో యాకోబు అంటే ఇష్టం. ఎందుకంటే చీరట్టును వదలడం. ఆ కొంగటి తల్లి చాటు కొంగు పుత్రుడట. ఎవరండి? యాకోబు. ఆ కొంగట్టుకుని తిరుగుతా అమ్మ కూరండు, మాంసముండు, ఆ కూరండు, ఈ కూరండు అని చెప్పి చక్కగా తల్లి దగ్గర వండికి చక్కగా తినిగూడట. ఆ తల్లి దగ్గర ఉండి వంటకాలన్నీ బాగా ఎలా చేయాలో నేర్చేసుకున్నాడు. ఆ వంటకాలన్నీ. ఎందుకంటే ఆ తల్లి కొంగట్టుని ఎందుకు తిరుగుతున్నాడంటే వంట ప్రియుడు. ఎందుకని? ఎవరండి? ఏసావు. అతను భోజన పదార్థాల ప్రియుడు అనమాట. ఎక్కడ ఏదైనా వెరైటీ దొరికిందంటే ఆ వెరైటీ దగ్గరికి వెళ్ళిపోతాడు. తిండి విషయంలో ఏ మాత్రం వెనకం చేయడం అనమాట. రకరకాల వంటలన్నీ తినాలనుకుని ఇష్టపూర్వకంగా వంటల మీద అతని దృష్టి అంతా ఉంది. హల్లెలూయా. అయితే ఇతనికి బాగా ఇష్టమైన కూర ఏంటంటే కలగూర వంటకం బాగా ఇష్టం అంట. కలగూర వంటకం అంటే కూరగాయలన్నీ కలిపి వండుకుంటారు. ఆ కలగూర వంటకం అందులో కొంచెం మాంసం వేసి అందులో చక్కగా ప్రోత్సహిస్తున్నాడు పంది మాంసం. ఆ పంది మాంసం వేసి ఆ యొక్క రకరకాల కొన్ని విటమిన్స్ వేసి రకరకాల కొన్ని పదార్థాలు వేసి ఆ కలగూర వంటకం తయారు చేస్తారంట. హల్లెలూయా.
ఈ కాలమిక ప్రవర్తన ఆ కలగూర వంట మీద ఒక ఓల్డ్ కౌన్సిల్ చర్చెస్ అన్నాడు. WCC అంటే కలగూర వంటకం. అదంటే బాగా ఇష్టం అంటే యాసవుకి. ఆ వంటకం కోసం, ఆ WCCలో ఉన్న సభ్యత్వం కోసం ఈ యొక్క వ్యక్తి వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఆ WCCలో ఏమొస్తున్నాయంటే ఫండ్స్ వస్తున్నాయి. ఆ WCCలో ఏమొస్తున్నాయి? పదవులు వస్తున్నాయి. ఆ WCCలో ఏమున్నాయంటే రాజకీయము, మతము అన్ని కలిసి ఎంతో ఉన్నతమైన స్థితి, ప్రపంచ ఐక్య రాజ్య సమితి యొక్క సభ్యత్వం లాగా ఇతను వీలైపోతున్నాడు. హల్లెలూయా. అంటే ఆ కలగూర వంటకంలో ప్రపంచాన్ని ఏలే శక్తి ఉందన్న సంగతి యాసవ్ గ్రహించాడు. ఏమన్నా వింటున్నారా? నా మాట మీకు అర్థమవుతుందండి? అసలు సత్యం ఎక్కడుంది? జ్యేష్ఠత్వం ఉంది. అసలు ఆశీర్వాదం ఎక్కడుందండి? జ్యేష్ఠత్వం ఉంది. కానీ యాసవ్ అలాగ ఆలోచిస్తున్నాడంటే నా యొక్క అసలు శక్తి అంతయు కూడా, నా యొక్క భవిష్యత్ అంతయు కూడా ఈ వంటకంలోనే ఉంది. దాన్ని తిని చచ్చిపోతే సరిపోద్ది అనుకున్నాడట. అంత ఇష్టం కలగూర వంటకం అండి. ఆ వీక్నెస్ కొనుక్కున్నాడు. ఎందుకని? ఎవరండి? యాకోబు. చక్కగా అతనికి ఆ కలగూర వంటకం వండి తల్లి దగ్గర నేర్చుకున్నాడు కదండి. అన్ని వండి ఆ యాసవ్ పెట్టి ఆ జ్యేష్ఠత్వం లాగేసుకున్నాడు. హల్లెలూయా. ఆ జ్యేష్ఠత్వాన్ని ఎప్పుడైతే లాక్కున్నాడో దేవుడు యాకోబులోకి వచ్చేసి యాకోబును నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అతను మోసగాడా? అతను తండ్రిని మోసం చేశాడా? అన్నయ్య మోసం చేసేసాడా? తల్లికి అబద్ధాలు చెప్పాడా? ఇన్ని చెప్పాడు దేవుడు చూడలే. దేవుడు చూసేది జ్యేష్ఠత్వం చూసి యాకోబులోకి వచ్చాడట. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. మీరు తాగుబోతారా, మీరు విడిచారా, మీరు మాటకు లోబడుతున్నారా, మీరు అలాగే చేస్తున్నారా, ఇన్ని పాపాలు చేశారా, అన్ని పాపాలు చేశారు దేవుడు చూడండి. మీరు పరిశుద్ధాత్మ పొందుకుంటే ఆ పరిశుద్ధాత్మను బట్టి మీరు చేస్తారు దేవుడు. అరే నేను పాపిని ప్రభువా, నేను ఆ పాపం చేశాను ప్రభువా, నేను ఈ పాపం చేశాను ప్రభువా, నేను చాలా తప్పుడు కార్యాలన్నీ చేసేసాను ప్రభువా, నన్ను క్షమించి, నన్ను క్షమిస్తావో క్షమించవో నాకు తెలియదు ప్రభువా నువ్వు అనుకోవచ్చు. కానీ దాని చోట్ల దేవుడు ప్రవక్త ద్వారా ఎప్పుడైతే ముద్రలు తెరిచాడో ఈ యొక్క కార్యాన్ని అందుకే చెప్తున్నాడు. దేవుని యొక్క చిత్తం ఎప్పుడైతే, పరిపూర్ణ చిత్తం ఎప్పుడైతే బయలుపరచబడిందో, నువ్వు పాపి అన్న సంగతి నీకు తెలుసు. కానీ నీ పాపం దేవుడు చోట్ల, నీ అతిక్రమాలు దేవుడు చోట్ల, నీ అహంకారం దేవుడు చోట్ల, నీ భయంకరమైన ద్వేషాన్ని దేవుడు చోట్ల, నీ శరీర సంబంధమైన యాసవుని దేవుడు చోట్ల. ఎవరిని చూస్తున్నాడు? మరి నీ హృదయంలో ఉన్న జ్యేష్ఠత్వం చూస్తున్నాడు. నిన్ను కూడా చూడలే. నిన్ను అసలు చూడనే చూడవు. నువ్వు వేస్ట్ ఫెలో. నీవు దేవుడికి అవసరంలే. హల్లెలూయా. కానీ నిన్ను ఎప్పుడు దేవుడు గుర్తిస్తాడంటే నీవు జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నప్పుడు. ఇది యాకోబు బాగా అర్థమైంది. నేను ఇంత మోసగాడుగా ఉన్నా కానీ మనుషులు ఎలాగా భూమి మీద పుట్టిన వాళ్ళు మోసగాళ్ళే, పాపంతో పుట్టిన వాళ్ళే, తప్పుడు కార్యాలతో పుట్టిన వాళ్ళే. వారి జీవితాల్లో పుట్టిన మొదలుకొని అబద్ధాలతో పుడతారు. మనిషి జన్మలో నీతి లేదు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో ప్రతి మనిషి ఉన్నాడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా పాపంతో నిండిన వాడే. ప్రతి వాని నాలుగు కింద సర్పవేశం ఉంది. ప్రతి వాని హృదయము మూర్ఖత్వంతో నిండి ఉన్నది. భూమి మీద మంచి లేదు, మంచి వ్యక్తి లేడు. మరి దేవుడు దేని చూస్తాడు అంటే భూమి మీద చెడ్డదాన్ని దేవుడు చోట్ల. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన సృజించుకున్న వ్యక్తుల్ని చూస్తాడు. ఆయన పొందుకున్న పరిశుద్ధాత్మనే చూస్తాడు. ఆ పరిశుద్ధాత్మను బట్టి మనం దీవించబడతాం అని ఎప్పుడైతే యాకోబుకు అర్థమైందో ఆ మరుక్షణమే ఆ పరిశుద్ధాత్మ మీద దృష్టి పెట్టాడని. హల్లెలూయా. నిజముగా మన జీవితంలో కూడా మనం ఏం చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత సేవ చేసినా దేనికి మనకు ఉపయోగం ఉండదు. కానీ దేన్ని దేవుడు చూడడు. కానీ కేవలం ఆయన చూసేది ఏంటంటే మనం పొందుకున్న పరిశుద్ధాత్మను మాత్రమే చూస్తాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఉందా లేదా? నిన్ను దీవించడానికి మూల కారణం పరిశుద్ధాత్మ. అసలు నీలో పరిశుద్ధాత్మ ఉందా లేదా అని చూసి నిన్ను దీవిస్తాడు.
హల్లెలూయా. అయితే ఈ జ్యేష్ఠత్వం చాలా ప్రాముఖ్యమైనదండి. అందుకే దేవుడు జ్యేష్ఠత్వం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క ఐగుప్తు ఇళ్లలో ఆ జ్యేష్ఠత్వం కనపడాలి. ఐగుప్తు ఇంట్లో జ్యేష్ఠత్వం ఉండాలి. ఆ జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయాడంటే ఇంకా జీవితంలో ఏమీ ఉండదు. ఆ జ్యేష్ఠ కుమారుడు బతుకుండాలంటే ఆ ఇంట్లో గొర్రెపిల్ల రావాలి. ఆ గొర్రెపిల్ల రక్తం దూరం మీద ఉండాలి. ఆ మాంసం అంతా కూడా మీరు తినాలి. హల్లెలూయా. ఏం మాత్రం తలుపు తీసుకుని బయటకు వచ్చిన ఆ సమయంలో ఆ చీకటాలను చంపేస్తుంది అంతే. ఒకవేళ గొర్రెపిల్ల ఉన్నా కానీ బయటకు వచ్చాడని చంపేది, బయటికి రావద్దని చెప్పాడు మోషే. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల ఎవరంటే ప్రభువుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ జ్యేష్ఠత్వం కూడా దేవుడై ఉన్నాడు, యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల ఆ మాంసము రక్తం లేని మాంసం. ఇప్పుడు రక్తమేమో దూరం మీద ఉంది. రక్తం లేని మాంసం వారి ఇంట్లో వండుకొని వారు తినాలి. అదొక వర్తమాన కుటుంబమై ఉంది. ఆ వర్తమాన కుటుంబం అనగా ఒక గది. లాస్ట్ వీక్ నేను చెప్పాను, 2 వారాల క్రితం 3 వారాల క్రితం యేసుక్రీస్తు యొక్క వివాహం కోసం చెప్పాను. ఇప్పుడు ఈ వర్తమానం ఏంటంటే ఒక గదిలోకి తీసుకెళ్తుంది. ఈ వర్తమానమే రహస్య సీక్రెట్ గది. ఇప్పుడు ఆ సీక్రెట్ గదిలోనికి అనగా వాక్యంలోనికి వర్తమానంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు వర్తమానము అనే ఒక గదిలో వీళ్ళు లోపలికి వెళ్ళిపోవాలి. వర్తమానం నుంచి ఏమాత్రం కూడా బయటకు రాకూడదు. ఎందుకంటే బయట మరణంతో ఉంది. ఆ వర్తమానంలో ఉన్నప్పుడు గొర్రెపిల్ల మొత్తం తినాలి. గొర్రెపిల్ల అంటే మొత్తం 1200 మెసేజ్లన్నీ కలిపి గొర్రెపిల్ల ఉంది. ఏదో బుక్ చదివాను కదా, ఏదో వాక్యం చదివాను కదా, బైబిల్లో పేజీ చదివాను కదా. ఒక అమ్మ అంటుంది, రోజు నేను బైబిల్లో పేరా చదువుతానండి, ఆ పేరా చదవకపోతే నాకు నిద్రే ఎట్టదండి అన్నది. మరి ఏం నేర్చుకున్నావమ్మా? ఏం నేర్చుకున్నావు దాని ద్వారా అంటే, నాకు భక్తి, నాకు ఆ విశ్వాసం నా లోపల ఉంటాయండి అంతే. చాలా అద్భుతం అమ్మ, గాడ్ బ్లెస్ యు అని చెప్పాను. ఆ లోపల ఉండిపోతాయండి చదివినట్టుగా. హల్లెలూయా. చాలా మంది అలా చదివేసి లోపల ఉండిపోయి అనుకుంటారు. కానీ వాస్తవంగా ఆ యొక్క మెసేజ్ ఏంటంటే ఆ రహస్య గదిలో దేవుడు ఒక పెండ్లి వస్త్రాన్ని ఇచ్చాడు. పెండ్లి వస్త్రం పీకదాకా వేసుకోవాలి, లేకపోతే చేతులకు వేసి వదిలేసుకోవాలి, కాళ్ళు వేసుకుని వదిలేసుకో, ఒళ్ళంతా వేసుకోవాలి మొత్తం. హల్లెలూయా. ఒళ్ళంతా వేసుకోవాలి మొత్తం. 1200 మెసేజ్లన్నీ కూడా గొర్రెపిల్ల ఉన్నాయి. ఆ 1200 మెసేజ్లన్నీ కూడా లోపలికి వచ్చి అందరూ తినాలి. ఒకవేళ ఏ మాత్రం కూడా ఆ తలుపు తీసి బయటకు వచ్చారంటే మరణపోతుంది. వాళ్ళ డాడీ అడుగుతున్నాడు, వాళ్ళ అబ్బాయి అడుగుతున్నాడు వాళ్ళ నాన్న ఏమని అడుగుతున్నాడు, డాడీ మనమేమో తలుపులు వేసేసి లోపల బయటికి వెళ్ళకూడదా? నేను ఆడుకుంటాను డాడీ, నాకు బోలాట ఆడాలని ఉంది డాడీ, బయటికి వెళ్ళి ఆడుకుంటాను, నన్ను కొంచెం విడిచిపెట్టు అంటున్నాడంట. హల్లెలూయా. అప్పుడు అన్నాడంట, నాన్న మనకు ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరున్నారండి? మనకు ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవర్తన బట్టి మనము ఇప్పుడు ఐగుప్తు చెరలో నుంచి విడిపించబడి ఫరో యొక్క కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మనం సురక్షితంగా ఉన్నామంటే ఆ ప్రవర్తన బట్టే. ఆ ప్రవర్త మనకు ఒక రూల్ పెట్టాడు. ఆయన దేవుడు పంపించిన ప్రవర్త. ఆయన దేవుడు పంపించాడు కాబట్టి ఆయన ఈగలు కలుగును కాబట్టి వస్తున్నాయి, కప్పలు కలుగును కాబట్టి వస్తున్నాయి, చీకటి వచ్చిన కాబట్టి వస్తున్నాయి, అన్ని కూడా కలుగును కాబట్టి వచ్చేస్తున్నాయి. దేవుని మాటలో నా శక్తి ఉంది. ఈయన మాటలో కూడా శక్తి ఉందంటే ఈయన దేవుడే పంపించాడు. అందుచేత ఆ దేవుడు మోషే రూపంలో మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనము ఆ యెహోవాను ఆరాధిస్తున్నాం కాబట్టి ఆయన చెప్పిన మాటను బట్టి మనం నడవాలి. ఆయన మనకు రూల్ పెట్టాడు. ఏంటో తెలుసా? ఇప్పుడు మనం పూర్తిగా ఐగుప్తు చెరలో నుంచి విడిపించబడాలంటే ఐగుప్తు దేశం మీద ఒక తెగులు రప్పించబోతున్నాడు దేవుడు. ఆ తెగులు ఏంటంటే మరణం. ఆ మరణం కనుక వచ్చి ఐగుప్తు దేశంలో జ్యేష్ఠ కుమారులందరినీ చంపేస్తుందట. ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చి జ్యేష్ఠ కుమారుడైన నువ్వు చచ్చిపోకుండా దేవుడు ఆ ప్రవక్త ద్వారా మనకు రూల్ పెట్టాడు. ఏంటో తెలుసా? గొర్రె పిల్లని చంపాం, దూరబంధాలు మేము రాసుకున్నాం, బయటికి వెళ్ళొద్దని చెప్పాడు. నువ్వు బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుకుంటాను, బాలెట్ ఆడుకుంటాను, క్లబ్కి వెళ్తాను, సినిమాకి వెళ్తానని చెప్తే నువ్వు చచ్చి ఊరుకుంటావు. నువ్వు అలాగే వెళ్ళకూడదు. లోకపు హిందుచాల్లోకి వెళ్తే నువ్వు చచ్చిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు, నీ బ్రతికంతా పాతాలను వెళ్ళిపోద్ది. నువ్వు అలాగే వెళ్ళకూడదు. నువ్వు ఇక్కడే ఉండాలి, గొలుపు లోపలే ఉండాలి, ఈ గొర్రె పిల్లని తినాలి. అప్పుడే నీ జ్యేష్ఠత్వం కాపాడుకున్నవాడు అవుతావు.
అని తండ్రి కొడుకు వివరిస్తున్నాడట. హల్లెలూయా. మన పిల్లలకు మనం కూడా అలా చెప్పాలండి. మన పిల్లలకు మనం కూడా అలా బోధించాలి. ఇప్పుడు మన ప్రవర్తున్నాడు, మనకు ఒక ప్రవర్తున్నాడు. మనం లోకస్తులం కాదు, మనం దేవుని పిల్లలమై ఉన్నాం, దేవుని కుమారులమై ఉన్నాం. దేవుడు పంపించినట్లుగానే దేవుడు ఒక ప్రవర్తన పంపించాడు. ఆయన విలియం బ్రనహం, ఆ బ్రనహం ద్వారా, ఆయన పలకబడిన మాట ద్వారా ఉడతల కలుగులు కాకంటే ఉడతలు వచ్చాయి. హడ్డియేట్ కుమారుడు నీకు యేసుక్రీస్తు నామములో జీవం ఇస్తున్నాను, నీ ఆత్మల రక్షించబడును కాకంటే వాళ్ళు రక్షించబడ్డారు. చేప నీకు జీవం ఇస్తున్నానంటే జీవం బతికింది ఆ చేప. హల్లెలూయా. ఆయన పలకబడిన మాట ద్వారా కూడా దేవుడు ఇలాంటి కార్యాలు చేశాడు. మన మధ్యలో పలకబడిన మాట నెరవేరింది. దేవుని యొక్క శక్తి ఆయనలో ఉన్నది, దేవుని యొక్క కృప ఆయనలో ఉన్నది, దేవుని యొక్క రక్తం ఆయనలో ఉన్నది. ఆయన మనకు వర్తమానం ఇచ్చాడు, ఆయన ఒక రక్తం ఇచ్చాడు, గొర్రె పిల్లని ఇచ్చాడు. ఆ గొర్రె పిల్లని బట్టి మనం బ్రతకాలి. మన లోకస్తులు కాదు. లోకంలోకి వెళ్ళి క్లబ్లోకి వెళ్తాకి, సినిమా హాల్లోకి వెళ్తాకి, పార్టీలకి వెళ్తాకి, పెళ్లిళ్ళకి వెళ్తాకి, రకరకాల కార్యాలను చేయడానికి మనం లోకస్తులం కాదు. సినిమాలు చూడడానికి, సాక్షి చూడడానికి, రకరకాల కార్యాలన్నీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టి నువ్వు చూడరనైనా నేను పని చేసుకుంటాను అది చెప్పాను. సెల్ ఫోన్లో ఏమవుతున్నావు, ఎలాంటి నాటకాలు ఆడుతున్నారు ఆయన నేర్పించడం కాదు. ఆ సెల్ ఫోన్ బొమ్మలన్నీ చూస్తే వాళ్ళన్నీ ఎలా గొంతులు ఎత్తున్నారు, ఎలా పొల్లికలు ఎత్తున్నారు, ఎలాగా హావభావాలు ఎత్తబడుతున్నారు, అన్నీ అన్నీ మీ దగ్గర చేస్తూ ఉంటారు. కానీ మీరు కూర్చోబెట్టి చెప్పాలి. మనకు ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త ద్వారా మనం ముందుకెళ్ళాలి. ఆయన పలకబడిన మాటను పెట్టి దేవుడు ఆ ప్రవక్తను పంపించాడు. హల్లెలూయా. ఆయన ప్రవశించాడు లాస్ ఏంజెల్ కోసం. ఆయన పలకబడిన 60 సంవత్సరాల క్రితం ఆ పలకబడిన మాట లాస్ ఏంజెల్ అగ్నితో కాలిపోతుందని చెప్పాడు. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత అగ్నితో కాలిపోయింది. అవసరమైతే ఆ ఫోటోలు చూపించి వారికి లాస్ ఏంజెల్ ఎలా కాలిందో, ఎవరు ప్రవశించారు, ఆ ప్రవశించిన ప్రవక్త ఎవరో నేర్పించాలి. హల్లెలూయా. నాయన వర్తమానం దాటి, వాక్యం దాటి మనం లోకంలోకి వెళ్తే చచ్చిపోతావు. నీ ఆత్మలో నాశనం అయిపోతావు, నీ జీవితం సర్వనాశనం అయిపోద్ది. దెయ్యాలు పట్టుకుంటాయి, రోగాలు పట్టుకుంటాయి, భయంకరమైన వ్యసనాల పాలైపోతావు, నువ్వు సర్వనాశనం అయిపోతావు. ఈ వాక్యంలో ఉంటేనే నీ జ్యేష్ఠత్వం నువ్వు నిలుపుకుంటావు అని మనం పిల్లలకు నేర్పించవలసిన వారు ఉన్నాం. హల్లెలూయా. నేర్పింటామండి. సెల్ ఫోన్ చేతిలో పెట్టేసి మన పనుల నిమగ్నం వాళ్ళని నేర్చుకుంటారు. లేదు స్కూల్ పంపిస్తే వాళ్ళని నేర్చుకుంటారు. లేదు కాలేజ్ స్కూల్కి పంపిస్తే వాళ్ళే అన్ని నేర్చుకుంటారు అని పంపిస్తే వాళ్ళు ఏం నేర్చుకోలేరు. తల్లి 5వ సువార్త అయి ఉంది. తల్లి 5వ సువార్త అంటే సంఘంలో పాస్టరు ఎలాగైతే సంఘానికి వాక్యం ఇవ్వడానికి, విషయాలన్నీ చెప్పడానికి ఒక పాత్ర కలిగి ఉన్నాడు పాస్టరు, ఇంట్లో పిల్లలకు పాస్టర్ ఎవరంటే తల్లి. ఇంట్లో పిల్లలకి తల్లే పాస్టర్ అయి ఉంది. ఆ పిల్లలకి చెప్పాలి, నాయన నువ్వు బయటికి వెళ్తే, ఆ రక్తం దాటి బయటికి వెళ్తే ఇది యేసుక్రీస్తు రక్తమై ఉంది, ఈ రక్తం దాటి బయటికి వెళ్తే నువ్వు చచ్చిపోతావు. మనకు ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్తను బట్టి మనం క్షేమంగా ఉన్నాం. ఆ ప్రవక్త వర్తమానం బట్టి మనకు వాక్యం తెలిసింది, ప్రత్యక్షత వచ్చింది, 7 ముద్రల గ్రంథం దేవుడు తెరిచాడు, శక్తినిచ్చాడు, ఆత్మనిచ్చాడు. దాన్ని బట్టి మనం పరిపూర్ణంగా ఇక్కడ మనం జీవించడానికి శక్తి దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. దీన్ని దాటి మనం బయటికి వెళ్తే మనం లోకంలో చచ్చిపోతాం ఆయన అని పిల్లలకు బోధించాలి. హల్లెలూయా. ఆ రోజు ఆ తండ్రి అలా కూర్చుని, ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూర్చుని చెప్తూ ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క జీవం పొందుకున్న పిల్లలు, నిజంగా వాగ్దానం పొందుకున్న పిల్లలు మన గృహాల్లో మనం చూడగలుగుతామండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్లో ఆంద్రీ అని ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆంద్రీ కాదు, యోహాన్. 12 మంది అపోస్తుల్లో ఒక ఆయన అనమాట యోహాన్ అంటే. ఈయన చిన్నప్పుడు ఇలాంటి చిన్నపిల్లల టైంలో వాళ్ళ అమ్మ ఆ సందమామ చూపించి గోరుముద్దలు తినిపించిందట. గోరుముద్దలు తినిపిస్తా సందమామ రావు, జాబిలి రావని గోరుముద్దలు తినిపించిందట. అప్పుడు తన తల్లిని అడుగుతున్నాడంట. ఏమని అడుగుతున్నాడంటే, అమ్మా నువ్వు యెహోవా దేవుడు మన్నాను పంపించాడు అన్నావు కదా, ఆకాశం నుంచి మన్నా కురిపించేది అన్నారు కదా, ఆ యొక్క మన్నా ఎలాగొచ్చేది
ఆ మన్న దేవుడు అక్కడ పెద్ద పెద్ద పాత్రలు పెట్టి వండించి వాళ్ళకి పంపించి కూడా అని చెప్పి ఈ యొక్క యోహాను తల్లిని అడిగాడట. ఈ తల్లిని ఎందుకు అడుగుతున్నాడంటే ఆ రాత్రి వాళ్ళ భార్య భర్తల మంచం మీద పడుకుని ఇజ్రాయేల్ ప్రజలను మోషే నడిపించినప్పుడు మన్నా ఎలా కురిపించిందో ఆ విషయాల కోసం తన భర్తను అడిగిందట. తన భార్య భర్తను అడిగితే భర్త భార్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడట. ఏమనంటే ఆ రోజు మోషే నడిపిస్తున్నాడు, ఆకాశం నుంచి మన్నా పడింది, 40 సంవత్సరాలు వాళ్ళ చెప్పులు అరగలేదు, ఎంతో అద్భుతంగా నడుచుకున్నారు, బట్టలు మాయలేదు, ఆ పూరీలు వచ్చాయి, ఆ పూరీలు తిన్నారు అని చక్కగా ఆ భార్యకి అర్థమైనవి చెప్తున్నాడంట. ఆ మూల ఎక్కడ ఉండి చెవేసి వింటున్నాడంట వాళ్ళ అబ్బాయి. ఆ చెవేసి ఇంట ఆ తెల్లారి వాళ్ళమ్మ భోజనం తినిపిస్తూ ఉంటే వాళ్ళ అమ్మని అడుగుతున్నాడంట. రాత్రి డాడీ చెప్పాడు కదా మన్నా పడిందని, అది పెద్ద పెద్ద పాత్రలు పెట్టి దేవుడాన్ని ఉడికించి ఇలా పంపించాడా అని అడిగాడట. హల్లెలూయా. అప్పుడు వాళ్ళమ్మ చెప్పిందంట, లేదు నాయన, దేవుడు సృష్టికర్త, ఆయన మాట పలికితే అవన్నీ కూడా సృష్టించబడతాయి. ఆయన మాట పలికినప్పుడు అవన్నీ కూడా సృష్టించబడతాయి. అవి దేవుడు కలుగునుగా కంటే ఆ మన్న వచ్చి వారి జీవితంలోకి వచ్చేది, వాళ్ళ దగ్గరికి వచ్చి పడేది, వాళ్ళు తీసుకుని తినేవారు. నాయన పలకబడిన మాట ద్వారా ఆ శక్తితో ఆ మన్న వచ్చింది అని చెప్పి తల్లి చెప్పిందంట. ఎప్పుడండి మీరు ఏమైనా మాట్లాడితే ఒకసారి వస్తుంది నాకు. హల్లెలూయా. ఎప్పుడు చెప్పింది? గోరు ముద్దలు తినిపిస్తే చిన్నప్పుడు చెప్పింది. ఇతను ఎదిగిపోయాడు, పెద్దోడు అయిపోయాడు, తన చనిపోయింది, తన తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇతను పేతురు ద్వారా తెలుసుకొని యేసుక్రీస్తుని వెంబడించాడు. యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాడు. ఒకరోజు 3 కూటాలు పెట్టాడు యేసుక్రీస్తు కొండ మీద 3 కూటాలు పెట్టి 3 కూటాలు పెట్టేసిన తర్వాత 3 రోజుల వరకు వీళ్ళ అన్నపానీయాలని మర్చిపోయి వాక్యం అలాగే ఉన్నారు. హల్లెలూయా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. హల్లెలూయా. ఇలా ప్రసంగం చేస్తున్నాడు యేసుక్రీస్తు. ఇంత మాధుర్యమైన స్వీట్నెస్ మాటలన్నీ మాట్లాడుతుంటే వాళ్ళు తిండి తిప్పలు మానేసి ఆయన మాటలంకే దృష్టి పెట్టి ఆకలి మర్చిపోయారు. ఆకలి మర్చిపోయి 3 రోజుల వరకును దేవుడు మాట్లాడుతుంటే వాళ్ళకి నిద్ర లేదు, నిప్పు లేదు, దాహం లేదు, ఆకలి లేదు, ఏమి లేదు. పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయారు. అంత మాధుర్యమైన పరలోకపు స్థలం అక్కడ ఏర్పడిపోయింది. ఎందుకంటే పరలోకపు యజమాని అక్కడ ఉన్నాడు కాబట్టి. అయితే 3 రోజుల తర్వాత యేసుక్రీస్తు వాళ్ళకు గుర్తు రాలేదండి, యేసుక్రీస్తు గుర్తొచ్చింది. 3 రోజులు అయిపోయింది, వాళ్ళు ఏమీ అన్నపానం లేకుండా ఉన్నారు, ఇంటికి వెళ్తున్నాడు, కనీసం కళ్ళు తిరిగి పడిపోతారు, ఏం తినలేదు కదా, వీళ్ళకి ఏదైనా ఏర్పాటు చేయండి అని శిష్యులు చెప్పాడు. శిష్యులు కంగారు అయిపోతున్నారు. ఇన్ని వేల మందికి మేము భోజనం పెట్టాలా, ఏ హోటల్కి వెళ్ళాలి, ఏ హోటల్లో పార్సల్ బుక్ చేయాలి, ఇప్పుడు ఇది ఎక్కడ మనకు అయ్యే పని కాదు, ఏం చేయమంట ప్రభు, ఏమి లేవు, మరి ఎలా ఇంతమందికి మనం ఎక్కడ పెట్టగలుగుతామని కంగారు అయిపోతున్నారు వాళ్ళు. ఈలోగా చిన్న కుమారులు లేచి, నా దగ్గర 5 రొట్లు 2 చేపలు ఉన్నాయన్నాడు. హల్లెలూయా. దీన్ని వివరించాలంటే ఇంకా పెద్ద కథ ఉంటుంది. 3 రోజులు తినకుండానంటే ఆ కుర్రోడికి ఆకలి అయిపోద్ది. ఆ కుర్రోడికి తినేలేయి, ఆ కుర్రోడికి చాలా అయ్యి. ఒక స్వార్థం అతనిలో ఉంటే మూలకెళ్ళిపోయి అతనే శుభ్రంగా తినేసి వచ్చేస్తాడు. అసలు చిన్నపిల్లడు చాక్లెట్ ఇస్తేనే మనకు అడిగితే ఎవడు. కానీ ఆ కుర్రోడు పైకి లేచి వెంటనే నా దగ్గర 5 రొట్లు 2 చేపలు ఉన్నాయన్నాడు. వెంటనే దేవుడు యేసుక్రీస్తు అవి తీసుకుని అవి ఆశీర్వదించి పైకెట్టి ఆశీర్వదించి కింద ఎట్టేటప్పటికి ఆ 5 రొట్లు తీసి ఆ పక్కన ఎట్టేటప్పటికి ఇంకో 5 రొట్లు వచ్చేసింది ఇందులో. మళ్ళీ 5 రొట్లు తీసి పక్కన ఎట్టేటప్పుడు మళ్ళీ ఇంకో 5 రొట్లు వచ్చేసింది ఇందులో. చేపలు 2 చేపలు తీసి పక్కన ఎట్టేటప్పుడు ఇంకో 2 చేపలు వచ్చేసినాయి అందులో. అలా తిరిగి వచ్చేస్తున్నాయి. 5,000 మంది తినేస్తున్నారు పక్కన నుంచి వడ్డిచ్చేస్తుంటే. స్త్రీలను లెక్కేలేదు, అక్కడ పిల్లలు లెక్కేలేదు, ఓన్లీ పురుషులు లెక్కేస్తే 5,000 మంది ఉన్నారు. 5,000 మంది తినేశారు, స్త్రీలు తినేశారు, పిల్లలు తినేశారు. అన్ని తిరిగాక ఎత్తితే 12 గంపలు మిగిలాయి. ఇలా జరుగుతుంటే ఆశ్చర్య కార్యాలు బండ సందుల్లోకి వెళ్ళిపోయి ఆ మూల నుండి చూస్తున్నాడండి ఆంధ్రయ యోహాన్ ఆ మూల బండ సందుల్లో ఉండి చూస్తూ ఏమన్నాడు తెలుసండి, తనకు తన తల్లి చెప్పిన మాట గుర్తొస్తుందట.
ఏం చెప్పిందంటే, నాయన దేవుడు సృష్టికర్త, ఆయన పలకబడిన మాట పలికినప్పుడు లేనిది ఉన్నట్టుగా వస్తుంది. ఆయన సృష్టించినప్పుడు కొన్ని చిన్నదాన్నే సృష్టిస్తుంది, పెద్దగా పర్వతం అంతా దేవుడు చేయగలుగుతాడు. ఆయన సర్వోన్నతమైన సృష్టికర్త. ఆయన ఎప్పుడైతే తల్లి చెప్పింది ఆ మాటలు గుర్తొచ్చి ఈయన కార్యాన్ని ఎప్పుడైతే చూసాడు, ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈయనే సృష్టికర్త. ఆయన దీవించాడంటే, ఆ సృష్టికర్త దీవించాడంటే 5 రొట్టెల్లో నుంచి 5,000 మంది తిన్నారంటే సృష్టికర్త ఈయనే, నా మెస్సయ్య ఈయనే. ఈయన కోసం నేను ఎదురు చూస్తున్నాను, ఈయన కోసం నా తండ్రి ఎదురు చూశాడు, ఈయన కోసం నా తల్లి ఎదురు చూసింది, ఈయనే మెస్సయ్య. గొప్ప ప్రత్యక్షత పొందుకుని యేసుక్రీస్తుని మెస్సయ్యగా స్వీకరించి ఆయన వెంబడించడానికి ఆయన కుడి చేతి పుత్రుడైపోయాడు యోహాను. హల్లెలూయా. చూసారా, తన తల్లి బోధించిన నిజమైన సువార్త యేసుక్రీస్తు మెస్సయ్య అని గుర్తించే స్థితిలోకి తీసుకెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆ రోజు ఆమె శాంతాక్లాసు, క్రిస్మస్, నాటికలు, డ్రామాలో, సెల్ ఫోన్లో నేర్పిందనుకో, ఈ మెస్సయ్యని అతను గుర్తించగలుగుతాడండి? అతని చిన్నతనంలో, అందుకే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము చక్కగా చెప్పాడు కుర్రుడు. పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని ఎందుకు అన్నాడంటే, బాలుడు నడవలసిన త్రోవ ఏమిటంటే దేవుడు ఏ రీతిగా వస్తూ ఉన్నాడో వాడికి నేర్పించాలి. ఏ రీతిగా వస్తున్నాడో ఈరోజు తల్లిదండ్రులకి తెలియదు. ఆయన ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తల్లిదండ్రులకి తెలియదు. ఆయన ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఆయన పంపించేటప్పుడు ఒక ప్రవర్త భూమిపైకి వస్తున్నాడని ఆ ప్రవర్త ఆయన పరిచయం చేస్తున్నాడన్న సంగతి కూడా తెలియదు. ఏదో గుడ్డుది చీలిపడిన బట్టి ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం, బైబిల్కి వెళ్ళిపోతున్నాం, అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాం, మళ్ళీ తిన్నాము, తెల్లారింది, పనికి వెళ్ళిపోయాం, బాగుపోయిపోయాం, అంతే. కానీ మన జీవితాల్లో ఆ పిల్లలకు గనక మెస్సియాను గురించి, ప్రవర్త గురించి, వాక్యముల గురించి, సత్యముల గురించి వారికి ఎప్పుడైతే బలంగా నేర్పిస్తామో, వారి సమయం వచ్చినప్పుడు ఆ మెస్సియా వారిని కలుసుకున్నప్పుడు ఖచ్చితంగా వారు గుర్తించి ఆ మెస్సియాకు సాక్షులుగా అయిపోతారు. ఈరోజు ప్రపంచ సర్వ సృష్టికి ఒక సువార్థికుడిగా యోహాను వెళ్ళి ఆయన 12 మంది సింహాసనం మీద ఒక సింహాసనం పొందుకున్నాడు. 12 మంది సింహాసనాలు ఉంటే ఎరుసలేం పట్టణంలో ఒక సింహాసనం ఆయనకు ఉంది. ఎందుకని? ఆ రోజు తల్లి చేసిన బోధ. అంత ప్రాముఖ్యమైన పాత్ర తల్లిలో ఉందని. ఒక మెస్సియాను గుర్తించే స్థితిలో అబ్బాయి నుంచిందంటే, ఒక దేవుణ్ణి గుర్తించే స్థితిలో అబ్బాయి నుంచిందంటే అంతకంటే ఘనమైన కార్యం ఏముంటుందండి? అందుకే యేసుక్రీస్తుని అన్నారు కొంతమంది. ఒక ఆవిడ వచ్చేసి మరియమ్మని అంటుంది, మరియమ్మను పక్కనట్టుగా యేసుక్రీస్తుని అంటుంది, నిన్ను కన్న గర్భము ధన్యమైనది అన్నది. హల్లెలూయా. అంటే మరియమ్మను పొగుడుతుంది, నీ తల్లి చాలా గొప్పదే, ఆహా ఎంత అదృష్టం చేసుకుంటే ఇలాంటి పుణ్యాత్ముడు పుడతాడు నీ కొడుకులో అని చెప్పి మరి ఏం తిడుతుంది. అప్పుడు అన్నాడు యేసుక్రీస్తు, అది కాదు కానీ నా తండ్రి చిత్తమును బట్టి, వాక్యమును బట్టి ఆనందించి వాడి ధన్యుడై ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన యొక్క చిత్తం ఏంటి? ఆయన యొక్క రాకడ విధానం, ఆయన పంపించే ప్రవృత్తి యొక్క విధానం, ఆ జీవితం, ఆ వాక్యం, ఆ యొక్క విషయాలన్నీ తెలుసుకుని ఆ సత్యాన్ని బట్టి మనం నడిచి మనల్ని పిల్లలకు నేర్పించడమే ధన్యులైన జనాంగంలోకి వెళ్తున్నారు వీళ్ళు. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైన కార్యము. ఇప్పుడు ఆ తండ్రి చక్కగా నేర్పిస్తున్నాడు. ఐగుప్తు ఇంత ఆ యొక్క రూమ్లో తీసుకెళ్ళి ఎంత అద్భుతంగా నేర్పిస్తున్నాడంటే, నాయన నువ్వు దయచేసి లోకంలోకి వెళ్ళకూడదు నాయన, లోకంలోకి వెళ్ళావంటే మరణంతో కాచి కూర్చుంది. తెలుసా మీకు? ఈరోజు ప్రపంచం అంతా కట్టికి చీకటి పట్టుకుని, లౌదిక సంఘకాలం గాఢాంధకారం పట్టుకుని మరణం సంచారం చేసే దినం ఇది. పాండుర వర్ణం గుర్రం తిరిగే రోజులు. చదవండి ఒకసారి, నేను ఒకసారి ఒక లేఖనం చదివిస్తాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పిడి వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడింది. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. ఏంటండి అది? ఆ గుర్రం మీద ఎవరు కూర్చున్నారు? మరణం కూర్చుంది, మృత్యు కూర్చుంది. ఈ పాండుర వర్ణ గుర్రం ఏంటంటే
పాండురవర్ణం అంటే తెలుపు, ఎరుపు, నలుపు 3 రంగులు కలిపితే వస్తుంది అనమాట. బూడిద రంగు వస్తుంది. ఆ బూడిద రంగే పాండురవర్ణం. బూడిద రంగే పాండురవర్ణం అనమాట. మనిషి శవాన్ని కాల్చిన తర్వాత వచ్చే రంగు అది, ఆ బూడిది. అందుకే కొంతమంది ఆ బూడిద రాసుకుంటారు. దేనికి సంబంధించిన వాళ్ళు అంటే మృత్యుకు సంబంధించిన వాళ్ళు. ఆ బూడిదే, పొయ్యిలో బూడిదేది. ఆ బూడిదే పాండురవర్ణం. అది మన కళ్ళ ముందుకు వచ్చేసింది ఈరోజు. పాతాళం మన కళ్ళ ముందు తిరుగుతుంది, మృత్యువు తిరుగుతుంది. ఆ బూడిద పాండురవర్ణం, మృత్యువు. పాతాళ లోకం వాడిని వెంబడించింది. అంటే ఆ బూడిదని వెంబడిస్తుందంటే పాతాళం వెంబడిస్తుంది. ఆ బూడిద రాసుకుని వచ్చిన వాడిని ఎవరు వెంబడిస్తున్నారని పాతాళం వెంబడిస్తుంది. ఆ పాతాళం వెంబడించి ఖడ్గము వలనైనను, కరువు వలనైనను, మరణం వలనైనను, భూమిలో తెగులు వలనైనను, క్రూరముఖము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన వానికి అధికారం ఇవ్వబడింది. అంటే ఇప్పుడు మరణానికే దేవుడు అధికారం ఇచ్చాడు. అందుకే ఎక్కడ చూసినా మరణాలే. ఎక్కడ చూసినా ఇప్పుడు ఎక్కువ చచ్చిపోయేది ఎవరో తెలిసిన పిల్లలు చచ్చిపోతున్నారు, యవ్వనస్తులు చచ్చిపోతున్నారు, ముసలోళ్ళు కానీ చచ్చిపోతుంటారు, యవ్వనస్తులు చచ్చిపోతున్నారు, పిల్లలు చచ్చిపోతున్నారు. అలాంటి వైరస్లు వస్తున్నాయి, అలాంటి తెగుళ్ళు వస్తున్నాయి. ఈ తెగుళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే మరణానికి అధికారం ఇచ్చాడు దేవుడు. ఆ మృత్యువు ప్రపంచమంతా తిరుగుతుంది తెగుళ్ళ రూపంలో, వ్యాధుల రూపంలో, భయంకరమైన కార్యాలు గుండా గాలి పీల్చి చచ్చిపోయే రోజులు. అంత భయంకరమైన మృత్యువుకి పాండురవర్ణ గుర్రం మీద సవారీ చేసుకుంటూ ఈరోజు మృత్యువు ప్రపంచం మొత్తం సంచారం చేస్తూ ఉంది. ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు, ఎక్కడ పడితే అక్కడ భయంకరమైన హాస్పిటల్కి వెళ్తే అన్ని యాక్సిడెంట్లు కాసులే, యాక్సిడెంట్లు ప్లేస్లే. చచ్చిపోతున్నారు, అలాగలాగా చూస్తున్నారు, చచ్చిపోతున్నారు. అంతే. ఎన్ని భయంకరమైన మరణాలు భయంకరంగా ఈరోజు ప్రపంచంలో మనం చూస్తున్నాం. ఎందుకు ఎప్పుడు కూడా చూడలేదు ఇన్ని మరణాలు. అన్ని మరణాలు ఈరోజు భూమి మీద మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఇలా జరుగుతుందంటే భూమి మీద పాండురవర్ణ గుర్రం మీద మృత్యు సంచారం చేసుకుంటూ తిరుగుతుంది. హల్లెలూయా. ఆ ఇజ్రాయేల్ ప్రజల దగ్గర మరణం ఎలాగైతే తిరిగిందో ఇప్పుడు మరణం కూడా తిరుగుతూ ఉంది పాండురవర్ణ గుర్రం మీద. ఈ పాండురవర్ణ గుర్రం మీద తిరుగుతూ ఉన్నప్పుడు లోకంలోకి వెళ్ళి లోక కార్యాలు మనం చేస్తే, లోక కార్యాల వలె మనం కూడా ప్రవర్తిస్తే మనకు కూడా ఆత్మీయ మరణం తప్పదు. హల్లెలూయా. ఈ విషయాలను మనం పిల్లలకు నేర్పించకపోతే వాళ్ళు ఎలా బతుకుతారండి? వాళ్ళు ఎలా జీవిస్తారు? వాళ్ళు ఎలాగా ముందుకెళ్తారు? వాళ్ళు ఎలాగ లోకస్తుల వల్ల నటించకుండా సినిమాల వల్లే, సీరియల్ వల్లే, సాయక నాటికల వల్లే, డ్రామాల వల్లే వాళ్ళు ప్రవర్తించకుండా ఉంటారు. హల్లెలూయా. దేవుని నమ్మకం గాక. ఈరోజు పాండురవర్ణ గుర్రం తిరుగుతూ ఉంది, మృత్యు తిరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ మృత్యువు ఆ ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో కాదు, ఇప్పుడు మన మధ్యలో కూడా పాండురవర్ణ ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంది. ఆ తండ్రి కుమారుని కూర్చోబెట్టి చెప్తున్నాడు చక్కగా, నాయన లోకంలోకి వెళ్ళకు, లోకంలోకి వెళ్తే నశించిపోతావు. లోకంలో పాపం ఉంది, వ్యభిచారం ఉంది, తాగుడు ఉంది, జూదాలు ఉన్నాయి, పేకాట్లు ఉన్నాయి, కోడిపందాలు ఉన్నాయి, రేసింగ్లు ఉన్నాయి. హల్లెలూయా. అనేకమైన కార్యాలు ఉన్నాయి. లోకస్తులతో వెళ్తే ప్రమాదం ఎట్లా ఉంటుందో కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ప్రాబ్లం ఏంటో, ఏం కోల్పోతున్నాడో వ్యక్తి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ తండ్రి చక్కగా కూర్చోబెట్టి చెప్తా ఉన్నాడు, చక్కగా చెప్తూ ఉండే కుమారుడు, నాన్న నేను ఇంట్లోకి దాటి గడప అడుగు కూడా బయట పెట్టను, నేను మా గొర్రె పిల్లని తింటాను, నేను వర్తమానం చదువుతాను, నేను వాక్యం చదువుతాను, నేను బైబిల్ చదువుతాను, నేను ఇలా పాండురవర్ణం గుర్రం చేతిలో పడిపోను, ఆ మృత్యు చేతిలో పడిపోను. దేవుడు నేను పంపించిన మోషే నమ్ముతున్నాను, నేను దేవుడు పంపించిన ప్రవర్తన నమ్ముతున్నాను, నేను దేవుడు పంపించిన ఆ యొక్క కార్యాలను నమ్ముతున్నాను. నేను నాకు ఆ ప్రవర్త యొక్క మీద విశ్వాసం వచ్చింది, ఆ దేవుడి మీద విశ్వాసం వచ్చింది. ఈ గొర్రె పిల్లని తింటాను, పరిశుద్ధాత్మను పొందుకుంటాను, ఆ జీవాన్ని పొందుకుంటాను అని ఆ తండ్రి చెప్తున్న మాటలు బట్టి కుమారుడు కూడా చక్కని ఆసక్తి పెరిగి చక్కగా గొర్రె పిల్లని తిని ఆ జీవాన్ని పొందుకున్నాడు ఆయన. హల్లెలూయా. అయితే ఇలాంటి కార్యాలన్నీ చూసి చక్కగా మరణం వచ్చింది, ఐగుప్తు పిల్లలందరం చంపేసింది, ఇజ్రాయేల్ పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు.
అలాంటి పెద్ద పెద్ద కార్యాలు కూడా చూశారు వీళ్ళు. ఎర్ర సముద్రం చీలిపోతే అందులో నడి చెలిపోయారు. బండలో నుంచి నీరు వస్తే త్రాగేశారు. ఆకాశం నుంచి మన్నా వస్తే తినేశారు. పూరెళ్ళు వస్తే తినేశారు. అన్ని కార్యాలు చేస్తూనే వీళ్ళు ఎలాగే ఉన్నారు తెలుసండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుటను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయం కలుగుందుము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటించబడింది, కానీ వారు వినిన వారితో విశ్వాసము కలవారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము నిష్ప్రయోజనమైనదాయను. చూడండి, వాళ్ళు ఎంతో వాక్యం విన్నారు, ఎన్నో కార్యాలు వాళ్ళు కలుగున్నారు, మరణదూత నుంచి తప్పించుకున్నారు, యోర్దాను నదిలో నుంచి దాటిల్లిపోయారు, ఆకాశం నుంచి మన్నా తిన్నారు, బండలో నుంచి నీళ్ళు తాగారు, ఆకాశం నుంచి పూరెళ్ళు వస్తే తిన్నారు, ఇంచుమించు అనేకమైన అద్భుతమైన కార్యాలు చూశారు వాళ్ళు. అలాంటి వారు వాక్యము వారికి ప్రకటించబడినప్పటికీ, సువార్త వారు విన్నప్పటికీ, వారు వినిన వాళ్ళు విశ్వాసం గలవారై ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనం అయిపోయిందంట. అంటే ఏ మాత్రము వారి జీవితాలు పనిచేయలేదు. ఎంతో వాక్యం విన్నారు, ఎన్నో కార్యాలు వారు చూశారు, ఎంతో అద్భుతమైన శక్తి వారు కలిగి ఉన్నారనుకున్నారు. ప్రవక్త వారి చేతిలో ఉన్నాడు, దేవుడు వారి చేతిలో ఉన్నాడు, ఐగుప్తు నుంచి విడిచిపెట్టారు. అనేకమైన కార్యాలు చూసి కూడా, ఎన్నో వర్తమానాలు వారు విని కూడా వారికి విశ్వాసం లేని కారణాన్ని బట్టి వారి జీవితాల్లో ఆ వాక్యము చిన్న ప్రభావం కూడా పనిచేయలేదండి. ఏ మాత్రం కూడా వారి జీవితంలో నిష్ప్రయోజనం అయిపోయింది. కాగా జగత్తుత్పత్తి వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన వాటిని అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఇజ్రాయేల్ ప్రజలను చూసంట దేవుడు ఇసుకుపోయి కోపంతో ప్రమాణం చేశాడట. ఏమన్నా దేవుడు ప్రమాణం చేస్తే ఇంకేమైనా ఉంటుందండి? దేవుడు కోపం వచ్చి ఇసుకుపోయి నోవహు దినాల్లో జలప్రలయం చేత మొత్తం ప్రపంచాన్ని ముంచేసాడు. హల్లెలూయా. ఎందుకంటే వారి జీవితాల్లో వాళ్ళంతకంటే భ్రష్టత్వంతో తయారైపోయారు. తర్వాత ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తుని తీసుకొచ్చి వారి మీద కోపపడి, ఎందుకంటే వాక్యం వింటున్నారు కానీ లెక్క చేయట్లేదు, వాక్యం వింటున్నారు కానీ పట్టించుకోవట్లేదు, వాక్యం వింటున్నారు కానీ వాళ్ళకి అసలు లెక్కపత్రం లేదు, వాక్యం వింటున్నారు కానీ ఇలా చెయ్యాలి ఇలా ఉండాలి అనే కనీసం కాస్తంత కూడా ఆ వాక్యం మీద వాళ్ళకి శ్రద్ధ కలిగి లేరు. వాళ్ళు విని ఈ చెవితో వింటున్నారు, ఈ చెవితో విడిచిపెట్టేస్తున్నారు, ఇలా వింటున్నారు, ఇలా వెళ్ళిపోతుంది అంతే. వారి జీవితాలు ఏ మాత్రం కూడా ప్రయోజనం కలగట్లేదు. వాళ్ళకి ఆ వాక్యం వాళ్ళు పని చేయట్లే, వాక్యం పట్ల వాళ్ళకి శ్రద్ధ లేదు. ఆ యాసవ్ ఎలాగైతే ఆ శ్రద్ధ లేకుండా జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడో, ఈ ఇజ్రాయేల్ ప్రజలు కూడా యాసావు వలె ఆ మోషే ప్రసంగిస్తున్న వాక్యాన్ని నిర్లక్ష్యంతో తీసుకుని ఈ చెవితో వింటున్నారు, ఈ చెవితో విడిచిపెట్టేస్తున్నారు, పట్టించుకోవట్లేదండి అసలు. హల్లెలూయా. అందుకు దేవుడు కోపం వచ్చి ప్రమాణం చేస్తున్నాడు. ఏమని ప్రమాణం చేశాడంటే, వీరు ఎప్పటికీ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదు అని ప్రమాణం చేశాడు. దేవుడు లెక్కేంటో తెలుసండి, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను చేరదీస్తాడు, నిన్ను చాలా ఆప్యాయంగా జోగడతాడు, చెయ్యాల్సినవన్నీ చేస్తాడు, చెప్పిన చేపు చెప్తాడండి. చెప్పి 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 ఆయనకి ఎప్పుడైతే నువ్వు విసుగు పుట్టించావో ఆయన ఏం చేస్తాడో తెలుసండి, ఎంత ప్రేమించాడో అంత కఠినంగా శిక్షించేస్తాడండి. అంత ప్రమాదం అండి దేవుడితో. ఏ కనపడతలేదు కదా, చూసి చూడనట్టు ఉన్నాడు కదా, మన ఇష్టానుసారంగా జీవించేది కదా, మనం వెళ్ళిపోవచ్చు కదా అని అలా వెళ్ళిపోతే జోకడతాడు. ఎవరో ఒకరి ద్వారా చెప్తాడు దేవుడు, నువ్వు ఇలా ఉండకూడదు నాయన, ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు,
ఇది నీ ప్రాణానికి ప్రమాదం, నీ జీవితానికి ప్రమాదం, నీ కుటుంబానికి ప్రమాదం. నాయన ఇలా ఉండకూడదు ఆయన జోకట్టినని చెప్పి జోకెడతాడు చక్కగా. నువ్వెవడో నాకు చెప్పడం అని చెప్పేసి మనిషే కదా చెప్పినాడు అని చెప్పేసి సేదరించేసి పక్కనెట్టేసి ఊడి ఆయన పక్కకెట్టేసి నీ ఇష్టానుసారంగా మోకత్తంత ముందుకెళ్ళిపోయావు అనుకో, జోకట్టిన జోకు పడతాడు దేవుడు, జోకడతాడు. ఇంక నువ్వు ఇంకా మితిమీరిపోతున్నావు అనుకో, అప్పుడు నీ మీద తీర్పులు వస్తాయి. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజల మీద తీర్పులు వస్తున్నాయి. ఎలాంటి తీర్పులు అంటే, వారిని ఎలాగైతే తీసుకొచ్చి మన్నా ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, పూరెలు ఇచ్చాడు, బండలో నీళ్ళు ఇచ్చాడు, ఆ ఎర్ర సముద్రం చీల్చాడు, అయినప్పటికీ వాళ్ళు విసిగించిన దాన్ని బట్టి, వాక్యాన్ని లోబడలేని కారణాన్ని బట్టి వారికి ఒక తీర్పునిచ్చాడు. ఏం తీర్పు తెలుసండి? వీళ్ళు ఎప్పటికీ కూడా నా విశ్రాంతిలో ప్రవేశించరు. అంటే కొలసి పత్రికలో దేవుడు అంటున్నాడు, వాళ్ళకంట దేవుడు అంట వాత వేయబడిన మనస్సాక్షి ఇస్తాడంట. వారి జీవితంలో ఇంకెప్పుడు కూడా పరిశుద్ధాత్మ పొందుకోరండి. పాత నిబంధనలు ఒకటి ఉంటుంది, ఒక అధ్యాయం ఉంటుంది, ప్రవక్త దాన్ని ఎత్తుకుంటాడు. ఏమనంటే, ఒక యజమానుడి దగ్గర ఒక పనివాడు పని చేస్తున్నాడు. అతనికి పని చేస్తారు, ఇజ్రాయేల్లో ఒక రూల్ ఉంటుంది. అతను ఏం చేస్తాడంటే 50 సంవత్సరాలు అయిన తర్వాత జూబ్లీ అని ఉంటుంది, పెంతుకొస్తా అనమాట. అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళకి విడుదల వస్తుంది. విడుదల వచ్చినప్పుడు ఆ యజమానిని పాలితనం పెట్టుకుని బానిసలా చూసుకుంటాడు. వాళ్ళకు ఒక గడి వస్తుంది. ఆ గడి ఏంటంటే ఆ యజమాని నుంచి ఈ పాలేరు విడుదల పొందుకునే సమయం వస్తుంది. దాన్ని జూబ్లీ అంటారు, పెంతుకొస్తా అంటారు. 50 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అది. అప్పుడు ఆ యజమాని ఆ 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత, జూబ్లీ సమయం వచ్చిన తర్వాత ఒక బోర ఒకటి ఊపుతారు. ఆ ఊరంతా తిరిగి, ఆ ప్రాంతం అంతా తిరిగి బోర ఊపుతారు. బోర ఊపినప్పుడు వీళ్ళకి జూబ్లీ వచ్చిందని ఎరిగి, వీళ్ళకి విడుదల పొందే సమయం వచ్చిందని తిరిగి, ఆ యజమాని దగ్గర పాలేతరం పార పని చేస్తాను అనుకోండి, ఆ బోర వినపడిన వెంటనే ఆ పార అక్కడ అడేసేసి వచ్చేయచ్చు. అది బోర వెనక ముందు పారాల పడేసేయడం కూడా తీసుకెళ్లి చంపేసే అధికారం కూడా ఉంది యజమానుడికి. తీసుకెళ్లి జైల్లో పెట్టి చంపేసే అధికారం కూడా ఉంది. అంత పవర్ఫుల్ యజమానిగా ఉన్నాడు. బానిసగా కుర్రడు ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఈ బోర వినపడిందో, బోర వినపడిన మరుక్షణమే ఆ పార అక్కడ అడేసేసి ఇతను విడుదల పొందుకున్నాను వెళ్ళిపోవచ్చు. ఒకవేళ బోర వినపడినప్పటికీ కూడా ఆ పార అక్కడ పడేయకుండా నా యజమానుడు చాలా బాగా చూసుకుంటున్నాడు. టయానికి బిర్యానీ ఎడుతున్నాడు, టయానికి డబ్బులు ఇచ్చేస్తున్నాడు, అన్ని సక్రమంగా ఉన్నాయి. నా యజమాని దగ్గర పని శుభ్రంగా ఉంది. నేను జీవితాంతకాలం ఇతని దగ్గర నేను పాలేరుగానే ఉండిపోతాను, ఎందుకంటే ఈయన దగ్గర నాకు ఏమీ లోటు లేదు అని చెప్పి ఒకవేళ అతను ఇష్టపడి ఆ యజమాని దగ్గరే ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ బోర వెళ్ళిపోయిన తర్వాత ఆ రెండో రోజుని ఎవరైతే యజమానుల దగ్గర ఇంకా పాలేరుగా ఉండిపోయారో, జాబులు బాగున్నాయని, వాళ్ళకి వెళ్ళి ఏం చేస్తారంటే ఆ యొక్క వాళ్ళు అట్టుకొచ్చి చెవికి ఒక కదురు వేసేస్తారండి, ఒక రింగ్ వేసేస్తారనమాట. ఇంకా సిస్టర్ పెట్టుకున్న కదురు ఆ యొక్క చెవులకి అలాగో రింగ్ వేసేస్తారు చెవికి. ఆ చెవికి రింగ్ వేసేసి ఇంకా అతను పెట్టేస్తారు. ఆ చెవికి అతను రింగ్ వేసి పెట్టారంటే ఇంకా అతను నిరంతరము యజమానికి బాలేరు అని అర్థం. ఇంకా అతను జీవించినంత కాలము కూడా అతని దగ్గర నుంచి బయటికి వెళ్తా లేదు. హల్లెలూయా. ఆ జీవితాంతకాలం కూడా ఇంకా అతను ఆ వ్యక్తికి పాలేరుగానే ఉండిపోవాలి. హల్లెలూయా. అలాగే ఈరోజు దేవుని యొక్క బోర వినపడుతుంది, జూబ్లీ వచ్చింది, దేవుని యొక్క ప్రవర్త వచ్చి బోరుదోడిలాగా, 7వ దూత వచ్చి బోరుదోడిలాగా. ఎప్పుడైతే బోరుదోడు శాతానికి బానిసగా ఉండి జీవితాంతకాలం కూడా ఇప్పుడు వరకు పాలేతనం చేసి, వాడు వ్యభిచారం చేయమని చేసాం, వాడు అబద్ధమాడమంటే అబద్ధమాడాం, వాడు తాగమంటే తాగాం, వాడు నాటకమాడమంటే నాటకమాడాం, నటించమంటే నటించాం, ఎన్ని రకాల వేసాలు అన్ని రకాల వేసాలన్నీ చేసాం. హల్లెలూయా. ఇప్పుడు ఈయన బోరోజు ఏం చెప్తున్నాడు తెలుసా? నీ యజమానుడు చేసిన నాటకాలన్నిటి నుంచి నువ్వు విడుదల పొందుకునే సమయం వచ్చింది. నీలో ఉన్న సాతాను నుంచి నువ్వు విడుదల పొందుకునే సమయం వచ్చింది. నువ్వు విడుదల పొందుకునే సమయం వచ్చిందని చెప్పి ఆయన బోరవుతున్నాడు. ఆ బోర కనుక వినకుండా, పట్టించుకోకుండా, ఇష్టం వచ్చినట్టుగా నాకు ఇలాగే బాగుంది, ఇలాగే వెళ్తాను, ఈ జీవితమే బాగుంది, ఈ లైఫే బాగుంది అని చెప్పి ఇలాగే వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు ఆ దూత వచ్చి ఏం చేస్తుందంటే కుదిరేసేద్ది. అది 666 ముద్ర.
666 అంత్యక్రీస్తు యొక్క ముద్ర. ఆ ముద్ర కనుక పడిందంటే నేరుగా మహాశ్రమల కాలంలో వెళ్ళిపోవడమే. హల్లెలూయా. అక్కడ అగ్ని ఏరదు, పురుగు సావదు. అప్పుడు మనం అంటే కొండల దగ్గరికి వెళ్ళి ఆ రాయిని అడుగుతామంటే రాయి నన్ను కాపాడని, చెట్టును అడుగుతామంటే చెట్టు నన్ను కాపాడని. ఆ చెట్లే పారిపోతాయి, రాయిలే పారిపోతాయి దేవుని ఉగ్రతను తాళలేక. అంత భయంకరమైన ఉగ్రత అది, గొర్రె పిల్ల యొక్క ఉగ్రత అది. రాయిలు కాపాడుకుని అడుగుతాం, మన పక్కన ఉన్న స్తంభాలు కాపాడుకుని అడుగుతాం. మనుషులు ఎలాగ ఉంటారు అక్కడ. హల్లెలూయా. ఆ రాయి అయినా కాపాడుతుంటే మన చెట్లు పక్కన దాక్కుని, రాయల పక్కన దాక్కుని, ఇటకల పక్కన దాక్కుని, ఎక్కడ దాక్కున్నా అయ్యే పారిపోతాయి. అంత భయంకరమైన ఉగ్రత రాబోతూ ఉంది. ఇప్పుడు ఆ సాతాను జీవితంలో బాగుందని చెప్పి, శరీర సంబంధమైన కార్యాలు బాగున్నాయని చెప్పేసి ఇలాగే మనం ముందుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే కదురోటు పడిపోద్ది మనకి. అది భయంకరమైన తీర్పు. అది దేవుడు చూస్తాడు 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 చూస్తాడు, వేసేస్తాడు కదురు వేసాడంటే మన జీవితంలో ఇంకెంత చెవిటోడి చేతిలో శంఖం ఊదినట్టే వాక్యం చెప్పినట్టు ఉంటుంది. వాక్యం నేను ఇక్కడ ఇలా చెప్తున్నా సరే చెవిటోడి చేతిలో శంఖం ఊదినట్టు ఉంటుంది. వాడికి ఎంత శంఖం, ఎంత పెద్ద బోర వచ్చినా సరే అంటాడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులు చూడండి, నేను ముగిస్తాను. ఈ యొక్క లేఖనాలు చదివి నేను ముగిస్తాను. 4వ వచనం. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియను గాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించురన్న మాట నిశ్చయం గనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేను మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడి వెనక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథంలోనని ఒక దినమును గురించి నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవచ్చును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యమును ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినట్టు మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. వాక్యం నీ దగ్గరికి వస్తే నీ హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ బయటికి తీసుకొస్తుందట. నీ హృదయంలో ఉన్న తలంపులన్నీ బయట తీసుకొస్తుందంట. అప్పుడు మనకు వెంటనే అర్థమవ్వాలి అది వాక్యమని, అది దేవుడని. సమరయ స్త్రీ అందుకే గుర్తించింది. నీకు 6 భర్తలు ఉన్నారని చెప్తే నాకు 6 భర్తలు ఉన్నారన్న సంగతి నా పక్కింటోడికి తెలియదు. ఈయనకి ఎలా తెలిసింది? ఈయన ఖచ్చితంగా మెస్సీయే. నేను నిన్ను మెస్సీ అనుకుంటున్నాను, నేను ప్రవక్త అనుకుంటున్నాను. నేను వెంటనే గ్రహించింది. అంటే నీ హృదయ రహస్యాలు బయలుపరుస్తున్నావు అంటే, దేవుడు వచ్చి నీ హృదయ రహస్యాలు బయలుపరుస్తున్నాడు అంటే ఖచ్చితంగా నీ దగ్గరికి మెసేజ్ వచ్చాడు. హల్లెలూయా. ఈ కాలంలో దేవుని యొక్క ప్రవక్త వచ్చి ఆ యొక్క హృదయ రహస్యాలను బయట పెట్టేశాడు. ఒక స్త్రీ వచ్చింది, ఎంతలా ఉంది, ఎంత 2 నైట్లు కట్టుకుంటే అంతలా ఉంటుంది, అంతలా ఉంది, ఎంతలా ఉండి వచ్చింది. ఆయన గముడి మీద అడుగు పెట్టినప్పటికీ అద్దంలో తలదూకుంటున్నాడు. ఈయన తలదూకుండా చూసాడు. ఇలాగ చూసేటప్పటికి ఆమె అద్దంలో నడిచి వస్తుంది. ఆమె ఇంకా వెనక్కి తిరగకుండానే ఆయన దర్శనం వచ్చేసింది. దర్శనం ఎలాగంటే ఇప్పుడు జీవితం మొత్తం చూసేసాడు. జీవితం మొత్తం చూసేసేటప్పటికి ఇలా తిరిగేటప్పటికి గాడ్ బ్లెస్ యూ పాస్టర్ గారు అన్నాను. అమ్మ గాడ్ బ్లెస్ యూ, నువ్వు వచ్చింది నా చేత ప్రార్థన చేయించుకోవడానికి కదా. అవును పాస్టర్ గారు, పలానా హాస్పిటల్కి వెళ్ళావు, ఆ డాక్టర్ గారు నీకు డెత్ సర్టిఫికేట్ ఇచ్చేసారు. నిజమేనా? ఎస్ పాస్టర్ గారు. అవునండి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా నువ్వు చచ్చిపోతావు కొన్ని రోజులు అని చెప్పారు. నిజమేనా? నువ్వు బ్రతకవని నీకు కూడా ఒక రూఢి వచ్చేసింది. అందుకే ఇంక మొత్తం చివరి గడియాగా నా దగ్గరికి వచ్చావు. పలానా ఊరు, పలానా ఏరియా, పలానా డోర్ నెంబరు, ఇదంతా నిజమేనా? ఇదంతా చూసినట్టు చెప్పేస్తున్నారండి. ఎప్పుడు వచ్చారు పాస్టర్ గారు మా ఇంటికి? నేను ఎప్పుడు మీ ఇంటికి రాలేదు, కానీ దేవుడు నాకు చూపించాడు.
నీ కోసం మొత్తం చూపించాడు. అయితే నీకు ప్రార్థన చేయించుకుంటూ వచ్చావు, కానీ నేను ప్రార్థన చేసినా నీకు తగ్గదు. అదేం పాస్టర్ గారు, నీవు నీ భర్త లేకుండా, నీ భర్త మిలిటరీలో జాబ్లో ఉండగా నువ్వు ఒక వేరే కొడుకుని తీసుకొచ్చి, వేరొక కుర్రోని తీసుకొచ్చి, ఆ వ్యక్తితో నువ్వు చేసిన పాపాన్ని బట్టి దేవుడు నీకు వేసిన శిక్ష ఇది. వెంటనే కొలితిరి కిందడిపోయింది. అదేంటి పాస్టర్ గారు, ఇప్పుడు ఈ విషయం నా భర్తకు తెలిసి చంపేస్తాడు, నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు, అసలు నన్ను చూసినంత ప్రేమగా ఏ స్త్రీని చూడడు, అంత ఇష్టం నేనంటే, నేనే నా యొక్క కోరికల్ని తీర్చుకోలేక అనుకోలేక నేనే తప్పుడు మార్గం గుండా వెళ్ళి నేను తప్పు చేసేసాను, నన్ను క్షమించండి, నేను ప్రాధేయపడుతున్నాను, నేను క్షమించమని అడుగుతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. లేదు లేదు, నువ్వు చేసిన పాపాన్ని వెళ్ళి నీ భర్త దగ్గర ఒప్పుకో, అప్పుడు నీ పాపం క్షమించబడుతుంది. అయ్యో నేను అలా చేయలేను పాస్టర్ గారు, ఇంకోటి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి, నా వల్ల కాదు అది, నా భర్త నాకు విడాకులు ఇచ్చేస్తాడు, దయచేసి వేరొక మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఆయన అంటున్నాడు, వెళ్ళి నీ భర్తను తీసుకురా, వెళ్ళి నీ భర్తను తీసుకురా. వెళ్ళింది, తన భర్తను తీసుకొచ్చింది, తన భర్త అలా నిలబడ్డాడు. ఆ భర్తను చూడగానే ఏం చెప్తుండే తెలుసా, నువ్వు మిలిటరీలో ఉన్నప్పుడు నీ యొక్క అసిస్టెంట్ ఒక స్త్రీని తీసుకుని ఆ పచ్చని చెట్టు కింద పచ్చని కారులో నువ్వు ఆమెతో పోయావు. అయ్యో వాస్తవమే, నా భార్యని నేను మోసం చేశాను అని చెప్పి అతను ఏడవడం మొదలుపెట్టాడు. వెళ్ళండి, ఇద్దరు బలిపీఠం దగ్గరికి వెళ్ళండి, ఒకరినొకరు ఒప్పుకోండి, ఒకరినొకరు పశ్చాత్తాపడండి. ఎప్పుడైతే మీరు పరిపూర్ణంగా ఒకరినొకరు ఒప్పుకుంటారు, ఒకరినొకరు పశ్చాత్తాపడతారు, మీ జీవితాలు ప్రభు ఎత్తు కనుక్కుంటారు, అప్పుడు మీకు పట్టిన రోగాలు పోతాయి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క కార్యాన్ని వాళ్ళకి బయలుపరిచాడు, వారు బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఒకరినొకరు పశ్చాత్తాపని హత్తుకొని, నిన్ను మోసం చేశాను అని, నిన్ను మోసం చేశాను నా భర్త, నన్ను క్షమించాను, ఎప్పుడైతే ఒకరినొకరు హత్తుకొని క్షమాపణ అడుక్కొని పశ్చాత్తాపడ్డారు, ఆమె ఒంటిలో ఉన్న క్యాన్సర్ గంది అప్పటికప్పుడు ఆ దయ్యము పూర్తిగా అప్పటికప్పుడు రాలిపోయి దొల్లుకుండా వెళ్ళిపోయింది. హల్లెలూయా. వాళ్ళ మిషన్ టైలర్ అండి, ఆమె నైటీ తీసుకుని 4 మడతలు పెట్టి కుడితే ఆ కుట్టిన నైటీ వేసుకుని స్వస్థపరచబడి ఆరోగ్యంగా ఆనందంతో దేవుని పొందుకుని వెళ్ళారు మళ్ళీ. హల్లెలూయా. వాళ్ళ జీవితంలో ఒక జ్ఞాపకం వచ్చింది, ఇది మెస్సియా, ఇది మెస్సియ క్రియ. హృదయాల రహస్యాలు బయలుపరిచాడు, పాపాన్ని బట్టబయలు చేశాడు, వారు చీకట్లో చేసిన ఎవరికి తెలియలేని అంతరంగంలో చేసిన చీకట్లో చేసిన చీకటి గదిలో చేసిన పాపాన్ని కూడా బయటకు తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. ఈ కాలంలో వచ్చిన మెస్సియాను బట్టి, ఈ కాలంలో వచ్చిన దేవుని బట్టి, ఈ కాలంలో వచ్చిన ప్రభుత్వం బట్టి మనం గుర్తించకపోతే, ఆ వాక్యం మనం గుర్తించకపోతే, హృదయ రహస్యాలు బయటపడినాయని ఆ మోషే హృదయ రహస్యాలు బయలుపరచబడుతుంటే వాటన్నింటిని పక్కనెట్టేసి క్రొవ్విన మనస్సాక్షి కలిగి, కఠిన మనస్సాక్షి కలిగి సొంత విధానాల్లో ముందుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇజ్రాయేలు దేశం పతనమైపోయి నశించిపోయి ఊరైపోవడానికి అరణ్యంలో రాలిపోవడం గల కారణం అవిశ్వాసం చేత హృదయ రహస్యాలు బయలుపడుతున్నా సరే వీళ్ళు పట్టించుకోలేదు. హల్లెలూయా. మరియు ఆయన దృష్టికి కనబడిన స్పష్టము ఏది లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసిన అవసరం ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులు, ఖచ్చితంగా ఏదో మనం చీకట్లో చేసేస్తున్నాం కదా, ఎవరికి తెలియదు కదా, రహస్యంగా ఉన్నాం కదా అనుకుంటే సరిపోదాం. రహస్యమందున్న చూస్తున్న దేవుడు ప్రతి దాన్ని చూస్తున్నాడు. ప్రతి కార్యము పుట్టిన కానించి మొదలుకొని చనిపోయే వరకు నీ అణువు నీకు నెక్స్ట్ ఏ తలంపు రాబోతుందో కూడా దేవుడికి తెలుసు. హల్లెలూయా. అలాంటి ఉన్నతమైన ప్రవర్తన ఈరోజు మనం కలిగి ఉన్నామండి.
అలాంటి ఉన్నతమైన దేవుడిని ఈరోజు మనం కలుగున్నామండి. హృదయ రహస్యాలు బయట పెట్టిన దేవుడిని మనం కలుగున్నామండి. వాక్యము సజీవంగా బలము కలిగే వాక్యము హృదయ రహస్యాలు కూడా బయట తీసుకొచ్చే సమయంలో మనం ఉన్నాం. ఈ వాక్యంలో మనం నివసించినప్పుడే, ఆ శక్తిని మనం పొందుకున్నప్పుడే, ఆ జీవాన్ని మనం పొందుకున్నప్పుడే, ఆ వాక్యాన్ని మన పిల్లలకు బోధించి శక్తితో కుటుంబం కట్టబడినప్పుడే, ఆ వాక్యంతో గృహాల్లో మనం నివసించినప్పుడే సురక్షితంగా, క్షేమంగా, భద్రంగా మనం ఉండగలుగుతాం. లోకంలోకి వెళ్ళామా, అక్కడేముందో తెలుసు, మరణదూత పాండురవర్ణ గుణం తిరుగుతూ ఉంది. మరణదూత తిరుగుతూ ఉంది. ఎప్పుడైతే మరణదూత మనం పట్టుకున్నదో భయంకరంగా విచ్ఛిన్నమైపోయి మన జీవితాలు పాతాళంలోకి వెళ్ళిపోయి 666 ముద్ర వేసుకుని భయంకరంగా నిత్యన్నర అగ్నిలోకి వెళ్ళిపోవడానికి దేవుడు ద్వారం తెరిచేశాడు. మనం తీర్పులు తెచ్చుకోకూడదు మన జీవితం మీదకి. మితిమీరిన మూర్ఖతంతో ముందుకు వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. వాక్యాన్ని ఎప్పుడైతే ఈ కాలంలో చూస్తున్నామో, ఆ కాలంలో ఎలాగైతే మోషే నడిపించాడో, ఈ కాలంలో కూడా విలియం బ్రన్హాం ప్రవక్త మన జీవితం నడిపిస్తా ఉన్నాడు, క్రైస్తవుని నడిపిస్తా ఉన్నాడు. ప్రతి దాన్ని దేవుడు పంపించిన ప్రవక్తగా వాక్యాన్ని తీసుకొచ్చి 7 ముద్రలు తెరిచి, జీవాన్ని తెరిచి, పరిశుద్ధాత్మనిచ్చి, వాక్యాన్ని ఇచ్చి, అంధకార మర్మములన్నీ కూడా తెలియజేసి దేవుడు సురక్షితంగా భద్రంగా రహస్య గదిలో భద్రంగా దాచాడు. మనం ఆ రహస్య గదిలో భద్రంగా ఉన్నప్పుడు మన పిల్లలకు మనం బోధించుకుంటూ, మనకు మనం బోధించుకుంటూ, ఆ ప్రవర్తన గుర్తించి, దేవుని గుర్తించి, ఆ వాక్యాన్ని గుర్తించి ఎప్పుడైతే పరిపూర్ణంగా మనం దేవుడి మీద ఆధారపడ్డామో, దేవుడు మన ఆత్మలు రక్షించి ఆ పరిపూర్ణమైన పరిశుద్ధ స్థలంలో పెట్టడానికి దేవుడు మనకు మార్గం తెరిచాడు. మార్గంలోకి వెళ్ళడానికి మనం ఖచ్చితంగా ప్రయాసపడదాం. దేవుడు వాక్యం దీవించును గాక. మిగతా వాక్యం సాయంత్రం చూద్దాం. ఖచ్చితంగా మనం ప్రార్థన చేద్దాం.